నిన్నటి రాత్రి మనం యోదావు రాసిన పత్రిక మొదటి 4 వచనాలని ధ్యానించాం. ఈ మొదటి 4 వచనాల సారాంశం ఏంటి అంటే, సత్యం కోసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త కోసం దానిని అడ్డగిస్తున్నటువంటి ప్రతి సిద్ధాంతాన్ని, అలాంటి ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, పోరాటం చేయాలి అన్నది మొదటి 4 వచనాల సారాంశం. ఇకపోతే 5వ వచనం నుంచి 16వ వచనం వరకు ఎలాంటి వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని వక్రీకరిస్తారు, వారిని ఎలా గుర్తుపట్టాలి, లేదా ఏదో ఒకట్లే అని ఏదో ఒక సువార్తని అంగీకరిస్తే మనకొచ్చే నష్టం ఏంటి అనేటువంటి విషయాలని 16వ వచనం వరకు మనం చూసుకున్నాం. ఈ మొదటి భాగం కానీ రెండవ భాగం కానీ మనం చదివినప్పుడు ఈ భక్తిహీనుల గురించి, సంఘంలోనికి ప్రవేశించినటువంటి ఈ దుర్బోధనల గురించి, దుర్బోధకులను గురించి, ఈ భ్రష్టత్వాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకలాంటి భయం, ఇంతకీ నేను నమ్ముకున్నది, నేను అనుసరిస్తూ ఉన్నది నిజమా, నేను దేవుని తీర్పుకు లోనవుతానా లేకపోతే రక్షణలో ఉన్నానా అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది. అలా పైన భ్రష్టత్వాన్ని గూర్చి ఆలోచించి భయపడుతున్నటువంటి వ్యక్తులతో ధైర్యం చెబుతూ, భరోసా చెబుతూ, ఎలాంటి సందర్భంలో మనం ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకోగలం అనే ఒక భరోసాని ఇస్తున్నాడు 17వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో. 17వ వచనం నేను చదివి వినిపిస్తాను, చూడండి. అయితే ప్రియులారా, అయితే అంటే ఆ పైన ప్రమాదాన్ని గురించి చెప్పాడు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అయితే ప్రియులారా, అంత్యకాలముల యందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు. పరిహాసం అంటే ఏంటి? ఎగతాళి చేయడం, అంతే కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుగా. అపహాసం అన్నా పరిహాసం అన్నా రెండు ఒకటే, ఇంచుమించు దాదాపు రెండు ఒకటే. పరిహాసకులు అంటే ఎగతాళి చేసేవాళ్ళు. ఎవరిని ఎగతాళి చేస్తున్నారు ఇంతకు వీళ్ళు? పరిహాసకులుందరు. ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? క్రీస్తు సువార్తని ఎగతాళి చేస్తున్నారు. ఎలాగంటే క్రీస్తుని వారి వ్యక్తిగతమైన స్వార్థం కోసం వాడుకోవడం ద్వారా. మనం మత్తయి సువార్త చూసినప్పుడు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించనంటాడు యేసు ప్రభు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, దయాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అంటారంట. అయితే ప్రభు ఏమంటాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అదేంటి, వీళ్ళు అద్భుతాలు చేసింది, ప్రవచనాలు చెప్పింది, దయ్యాలు వెళ్ళగొట్టింది ప్రభు నామంలోనే కదా, నజరేయుడని యేసు నామంలో అనే కదా వాళ్ళు వెళ్ళగొట్టారు. మరి యేసు ప్రభు తెలియకపోవడం ఏంటి? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు క్రీస్తుని ఘనపరిచేవాడు కాదు. ప్రభువా ప్రభువా అనకపోతే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి కదా. అత్యంత సులభమైనటువంటి మార్గం ఏంటంటే జీవనోపాధిని సంపాదించుకోవడానికి పాస్టర్ అవతారం పెడితే సరిపోతుంది.
ఎందుకంటే విచక్షణ లేనటువంటి క్రైస్తవ్యం. నేను చాలా సందర్భాల్లో పదే పదే జ్ఞాపకాన్ని తీసుకొని వచ్చాను, అంటే నా ప్రసంగాల ద్వారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి వచనం నుంచి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే చాలా గొప్ప పని, గంభీరమైనటువంటి ఉద్యోగం. అన్నిటికంటే శ్రేష్టమైన గొప్పదైన ఉద్యోగం ఏంటి అంటే అధ్యక్షుడిగా ఉండడం. దేని మీద? సంఘం మీద అధ్యక్షుడిగా ఉండడం. అయితే ఈరోజు ఇది గొప్ప పని ఏం కాదు. ఏ పని చేత కాకపోతే సేవకుడు అయిపోవచ్చు అంతే. ఎవ్వరు ఒక్క మాట కూడా అడగరు, అంతేనా? రాత్రి సంఖ్యలో సంచి చేసుకొని బయలుదేరితే ఎవరో ఒకరు ఉంటారు. ఒక సంవత్సరం కష్టపడితే ఎటు తిరిగి ఒక 100 మంది గుమ్మి కొడతారు. ఇబ్బంది ఏంటి? అంతే కదా. ఆ చర్చిలో గొడవ పన్నులు, ఈ చర్చిలో గొడవ పన్నులు ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ తొంగి చూస్తారు, అంతే. కాళ్ళ మీద కాలు వేసుకొని బ్రతకొచ్చు. అధ్యక్షుడు అంటే దొడ్డ పని, గొప్ప పని అని బైబిల్ చెప్తే, పౌలు చెబితే, ఈరోజు అది గొప్ప పని కాదు. ఓనమాలు రావు, దేవుడు పిలిచేస్తాడు, వీళ్ళు వచ్చేస్తారు. 2వ వచనం, అధ్యక్షుడికి వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. మొత్తం 16 క్వాలిఫికేషన్లు చెప్పాడు. అధ్యక్షుడు కావాలంటే ఎన్ని అర్హతలు ఉండాలంట? ఎన్ని ఉండాలంట? ఇక్కడ రాసినటువంటి క్వాలిఫికేషన్లు మరలా తీతు పత్రికలు రాస్తాడు. అధ్యక్షుడు ఉండవలసినటువంటి అర్హతలు ఎందుకు రాస్తాడు? ఇవి ఉన్న వాళ్ళ అధ్యక్షులు కావాలనా, లేకపోతే బైబిల్ ఎన్నో ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే ఎలా అని అలా కొట్టిపడేస్తామనా? ఎందుకు రాశాడు? ఒక నోటిఫికేషన్ వదిలినప్పుడు క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారు, వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని. అక్కడ వెళ్ళి మీరు ఆ క్వాలిఫికేషన్ లేకుండా, సర్టిఫికేట్ లేకుండా అప్లై చేస్తున్నారు అనుకో, రిజెక్ట్ చేస్తుంది. అది తీసుకోదు అసలు, ఎర్రర్. ఎందుకంటే అది అక్కడ సబ్మిట్ అవుతేనే అప్లికేషన్ తీసుకుంటుంది అది. కానీ చర్చిలో మాత్రం సేవకుడు కావాలంటే ఇందులో ఏ క్వాలిఫికేషన్ లేకున్నా సరే అన్నిటికీ యాక్సెప్ట్ కదా, బ్లూ టిక్లు పడతాయి. ఎంత విడ్డూరం కదా. ఇక్కడ చూడండి, బోధింప తగిన వాడునై ఉండి అనుందా? క్వాలిఫికేషన్ ఏంటంటే బోధింప తగినవాడు. బోధించడం అంటే ఎంటర్టైన్ చేయడం కాదు. 2 గంటలు 3 గంటలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంటర్టైన్ చేయడం బోధించడం కాదు. కూర్చోబెట్టి నిలవబెట్టి అల్లుళ్ళు చెప్పించి చప్పట్లు కొట్టించి పాడించి ఆడించి ఎంటర్టైన్మెంట్ కాదు బోధించడం అంటే. సాలిడ్ టీచింగ్ని కనీసం 1 గంట అయినా వాక్యానుసారంగా చెప్పగలిగిన కెపాసిటీ ఉండాలి. సాలిడ్ టీచింగ్. ఎంటర్టైన్ చేయడం బోధించడం 2 ఒకటి కాదు. బోధింప తగినవాడు. తర్వాత చూడండి, ధనాపేక్ష లేనివాడు. కాపరికి ఏమి ఉండకూడదంట? ధనాపేక్ష ఉండకూడదంట. ధనాన్ని సంపాదించాలనే అపేక్ష ఉండకూడదంట. మీ మనసులో ఎవరో ఒక పాస్ని ఇమాజిన్ చేసుకోండి, ఈయనకు ధనాపేక్ష లేదు అని. ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఆయన మన ఇంటికి వచ్చినా మనం ఆయన ఇంటికి వెళ్ళినా మన వైపు ధైర్యంగా చూస్తుంటాడు. ఎందుకని? ఇంకా జేబులో చేయబెట్టట్లేదంటని కదా. అలాంటోలే కదా మనం చూసాం. సేవకులు అంటే మనం ఎలా చూస్తాం? ఏదో భిక్షగాడు వచ్చాడు అన్నట్టు చూస్తాం. ఎందుకంటే అలా అలవాటైంది. అలాంటి వాళ్ళే తయారయ్యారు సేవకులు అంటే, ఎవరు ఎంత ఇస్తారో అని. ధనాపేక్ష లేనివాడు. తీతు పత్రిక కానీ తిమోతి పత్రికలో కానీ ఇన్ని అర్హతలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ అర్హతతో ఉన్న వాళ్ళు సేవకులైతే, కాపురులైతే ప్రభు ఎలా ప్రకటించబడాలని కోరుకున్నాడో అలాంటి ప్రకటన జరుగుతుంది, అలాంటి బోధే జరుగుతుంది. ఇందులో ఏదైనా మిస్ అయ్యి వచ్చాడు అనుకో, వాళ్ళని ఏమంటారు అంటే పరిహాసకులు అని అంటారు. ప్రభువుని వెక్కిరించే వాళ్ళు అని అంటారు అలాంటి వాళ్ళని. అవునా? కొత్తగా ఏమని చెప్పాను? అక్కడ ఉన్నదే చెప్పాను. పరిహాసకులు అంటే ఉన్నటువంటి ప్రమాణాన్ని మీరి
ప్రవేశించేవాడిని పరిహాసకుడు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక లెక్చరర్ ఉండేవాడు. ఆయన ఒక కేక వేస్తే మొత్తం హడల్, మొత్తం కాలేజ్ అంతటికి అంత గంభీరంగా, అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఒకానొక రోజు ఆయన క్యాంపస్లో నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్తున్నాడు. ఏమైంది అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, ఆయన ఎప్పుడో ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టి జాబ్ సంపాదించాడంట. సర్టిఫికేట్ ఏం పెట్టాడు? ఏదో దొంగ సర్టిఫికేట్ ఒకటి పెట్టాడు. ఎగ్జామ్ రాశాడు, క్వాలిఫై అయ్యాడు, జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాడు, చాలా హంగామా చేశాడు. చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకి, 20 సంవత్సరాలు దాదాపు. ఏదో ప్రభుత్వం మారిందో మరి, ఏదో కమిషనర్ మారాడు తెలియదు, కానీ ఆ సర్టిఫికేట్లు వెరిఫై చేస్తుంటే ఒకటి దొంగ సర్టిఫికేట్ అని తేలింది. అంతే, ఉన్న ఫలంగా ఉద్యోగం పీకేశారు. అలా పీకేయచ్చా ఉద్యోగాన్ని? అలా తీసేయచ్చా? తీసేయచ్చు. దొంగ సర్టిఫికేట్ పెట్టావు, కేసు పడింది ఆయన మీద, జరిమానా పడింది ఆయన మీద. కానీ పాస్టర్ల మీద ఎందుకు పడటం లేదు కదా? ఎవరు వేస్తారు? ఈ పాస్టర్కి బోధించే అర్హత లేదు, బోధించే సామర్థ్యం లేదు. ఎప్పుడైనా ఎవరైనా కేసు పెట్టారా? మా ప్రమాణాన్ని అతిక్రమించి మా సంఘంలో ప్రవేశించాడని ఎవరైనా కేసు వద్దులే ప్రశ్నించారా? ఈ పాస్టరు నోరు తెరిస్తే దశభాగం అంటాడు, డబ్బు అడుగుతాడు, వీడికి పాస్టర్కు ఉండే లక్షణాలు లేవని ఎవరైనా ప్రశ్నించారా? కేసు పెట్టారా? చెప్పండి. మరి ఎందుకు రాశాడు తీతుకు కానీ తిమోతికి కానీ? ఎందుకు అన్ని అర్హతలు రాశాడు? ఖాళీగా ఉండి రాశాడా? చెప్పండి. ఖాళీగా ఉండి రాసి ఉంటాడా? సీరియస్గానే రాశాడా? ఆయన సీరియస్గా రాస్తే మనకెందుకు అది సీరియస్ అనిపించట్లేదు? అవునా? మా ప్రాంతంలో ఒక ఆయన ప్రకటన గ్రంథం మీద ఇంత పుస్తకం రాశాడు, ఒకటి ఇంత పుస్తకం రాశాడు ప్రకటన గ్రంథం మీద. ఎందుకు ప్రకటన గ్రంథాన్ని ఫోకస్ చేస్తారంటే, అది ఎవరికి అర్థం కాదు కాబట్టి, ఏమి రాసినా చెల్తుంది కాబట్టి. అంతేనా? అర్థమై దాన్ని ఎత్తుకున్నాడు అనుకో, అందరికి అర్థమవుతుంది, తప్పు అని తెలిసిపోతుంది. అర్థం కాదు దాన్ని ఎత్తుకున్నావు అనుకో, అవునా? ఎవరికి తెలియదు అది. విషయం ఏంట్రా అంటే, ఆయన 4వ తరగతి చదివాడంట. చదివింది ఎంత? 4. దేని మీద గ్రంథం రాశాడు? ప్రకటన గ్రంథం మీద. అరే 4వ తరగతి చదివి ప్రకటన గ్రంథం మీద పుస్తకం రాసావంటే ప్రశ్నించాలా వద్దా? ఏమి రాసావని? అది కాదంట. ఆయన చదువుకోకపోయినా దేవుడే ఆయన జ్ఞానం ఇచ్చాడంట. ఏంటంట? దేవుడే ఆయన జ్ఞానం ఇచ్చి ఆయన చేత రాయించాడంట. ఇకెందుకు మన పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలు పంపించడం, మెడికల్ కాలేజీ పంపించడం? ఊరికే టైం వేస్ట్ కదా. దేవుడే జ్ఞానం ఇస్తూ ఉంటాడు అలా. ఒకవేళ దేవుడు జ్ఞానం ఇస్తే అక్షర జ్ఞానం ఇచ్చుంటాడు, అక్షర జ్ఞానం ఇచ్చుంటాడు, చదవడం రాయడం ఇచ్చుంటాడేమో కానీ, అంటే పట్టుదలతో నేర్చుకుంటాడేమో కానీ, మొత్తం గ్రంథాన్ని విశ్లేషించేంత జ్ఞానం రాదు. ఎందుకంటే బైబిల్ అన్నది అంత సులభంగా లేదు, అవునా? సద్దూకయ్యులు అని ఉన్నారు బైబిల్లో. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి ఒక మాట తీసుకొని వచ్చారు, ఒక చిక్కు ప్రశ్న. ఎవ్వరు అంతవరకు దాన్ని విప్పలే, అలాంటి చిక్కు ప్రశ్న తీసుకొచ్చారు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టకుండా చనిపోయాడు. తర్వాత మరిది ధరము ఉంది కదా బైబిల్లో, మరిది పెళ్లి చేస్తున్నాడు. ఆ వ్యక్తి కూడా పిల్లలు పుట్టలేదు, చనిపోయాడు. తర్వాత మరలా ఇంకొకడు. ఎంతమంది పెళ్లి చేస్తున్నారంట? మొత్తం 7 మంది పెళ్లి చేస్తున్నారు. ఎవరికి పిల్లలు కలగలే. తర్వాత ఆవిడ కూడా చనిపోయింది. ఇప్పుడు చెప్పు, పునరుద్ధానం అనేది ఉంటే ఈవిడ ఎవరికి భార్య పునరుద్ధానంలో అని అడిగారు. మనమైతే ఏం చెప్తాం? మొదట పెళ్లి చేస్తున్నాడు కదా ఆయన అయి ఉంటాడు, లేదు రెండోవాడు ఎవరికి పిల్లలు పుట్టలేదు కదా, ఏంటో మొత్తానికి వెనక్కి ముందుకు ఆలోచించాం. యేసుప్రభు అన్నాడు, మీరు లేఖనాల్ని అపార్థం చేస్తున్నారు కాబట్టి, అర్థం కాలేదు కాబట్టి మీకు ఈ ప్రశ్న వచ్చింది. మోషే పొదను గూర్చినటువంటి భాగంలో దేవుడు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు అన్నాడు. ఏంటి? మోషే పొదను గూర్చిన భాగంలో పునరుద్ధానం ఉందా? పునరుద్ధానం అంటే ఏంటి? మృతులు తిరిగి లేస్తారని. మృతులు తిరిగి లేస్తారన్నది పునరుద్ధానం. చనిపోయిన వాడు చనిపోయినట్టు లేడు, ఉన్నాడు, బ్రతికున్నాడు అనేది పునరుద్ధానం.
మోషే పదవిని గురించిన భాగంలో పునరుద్ధానం ఉందా? ఉంది. ఎలా అంటే యేసు చెప్పాడు, అక్కడ దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఇందులో పునరుద్ధానం ఎక్కడుంది చెప్పండి మీరు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇందులో పునరుద్ధానం ఎక్కడుంది? ఎక్కడుందంటే ఇంగ్లీష్లోకి వెళ్ళాలి. ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజక్ అండ్ జేకబ్ అని ఉంటుంది. ఐ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్, అది యామ్ అనేది. ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజక్ అండ్ జేకబ్ అంటే పాస్ట్ టెన్స్ అది. అప్పటికి అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు గతించిపోయింది. 100 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం అంటున్నాడు. అంటే అబ్రహాంకు దేవుణ్ణి ఇప్పుడు కూడా అని అంటున్నాడు. ఇప్పుడు కూడా అబ్రహాంకు దేవుణ్ణి అంటే అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు కూడా నేను అబ్రహాంకు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. వాళ్ళు చనిపోయారు కదా, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఐ వాజ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజక్ అండ్ జేకబ్ అనాలి. ఒకప్పుడు నేను వాళ్ళ దేవుని, వాళ్ళు ఇప్పుడు లేరు కదా అనాలి. కానీ ఆయన అంటున్నాడు, ఇప్పటికీ నేను అబ్రహాం దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. ఎక్కడున్నారు ప్రభు అంటే మీకు కనిపించట్లేదు, నాకు కనిపిస్తున్నారు. అంటే పునరుద్ధానం ఉందా? పునరుద్ధానం ఉందా? యామ్ దగ్గర వాజు పెట్టుకొని సద్దూకయ్యల మతం పుట్టుకొచ్చింది. యామ్ అన్న దగ్గర వాజు పెట్టుకొని యామ్ అనేదాన్ని అర్థం చేసుకోలేక ఆయన మాట్లాడుతుంది వర్తమాన కాలంలో మాట్లాడుతున్నాడు అనేదాన్ని అర్థం చేసుకోలేక సద్దూకయ్యల మతం వచ్చింది. సద్దూకయ్యలని తెగ వచ్చింది. అప్పటి వరకు జటిలమైన ప్రశ్నలు వేశారు వాళ్ళు, ఎవరు చెప్పలేకపోయారు. పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ చెప్పలేకపోయారు. కానీ యేసు ప్రభు అన్నాడు, గ్రామర్ మిస్టేక్ వల్ల పుట్టారు మీరంతా. వర్తమాన కాలానికి భూతకాలానికి తేడా తెలియకుండా పుట్టారు మీరంతా. లేఖనాన్ని అపార్థం చేస్తున్నారు. ఇంకో మాట చెప్పమంటారా? పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు ఉండవు. పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఇకపోతే గ్రామర్ మిస్టేక్, భూతకాలానికి వర్తమాన కాలానికి తేడా తెలియదు. ఆయన వర్తమాన కాలంలో మాట్లాడుతున్నాడు 100 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తులను గురించి. కాబట్టి వాళ్ళు బ్రతికే ఉన్నారు, మనకు కనిపించలేదు, దేవుడు కనపడుతున్నారు. పునరుద్ధానం ఉంది, అవునా? ఇప్పటివరకు ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నారా మీరు? ఒక్కరు కూడా విని ఉండరు. ఒకవేళ విని ఉంటే నా ఛానల్లోనే విని ఉండాలి, ఇంక వేరే ఆప్షన్ లేదు మీకు. మరలా చెప్తున్నాను, ఒకవేళ ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు విన్నారు అంటే అది నా ఛానల్లో విని ఉండాలి, లేదా ఇప్పుడు విని ఉండాలి. ఇక తర్వాత కూడా వినరు. ఒకవేళ నా ఛానల్ ఫాలో అయ్యే వ్యక్తి చెప్పాలి తప్ప ఇంక వినరు. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, లేఖనాల్ని అర్థం చేసుకునేంత ఓపిక ఎవడికి లేదు కాబట్టి. నేను ఈ మాట చెప్పడం ద్వారా నా గర్వాన్ని ప్రదర్శించట్లే, రెచ్చగొడుతున్నా చదివిసావండి అని. ఎంత గర్వం జానపాల కంటే, గర్వం కాదు, బాధ. ఎందుకు చదవరు? ఎందుకు లేఖనాలను బోధించరు? ఎందుకు మీ సొంత పైత్యాన్ని కుమ్మరిస్తున్నారు? ప్రొవోక్ చేస్తున్నా, నేను రెచ్చగొడుతున్నా, చదవండి అని ప్రోత్సహిస్తున్నా. అంతే కదా? బొచ్చగిస్తే చదవరు, రెచ్చగొడితే చదువుతారు. బోధింప తగినవాడు అంటే బైబిల్ అంత సులభంగా అర్థం కాదు. మరి క్వాలిఫై అయ్యాడా? పాస్టర్గా వచ్చిన వ్యక్తి, బోధకుడిగా వస్తున్న వ్యక్తి క్వాలిఫైడ్ పాస్టరేనా? 16 క్వాలిఫికేషన్లు ఉన్నాయా? ఒకవేళ ఏదైనా మిస్ అయి వస్తే దొంగ సర్టిఫికేట్ పెట్టి వచ్చాడు, పీకి పడేయాలి. అవునా కదా? వేదిక మీద నుంచి కానుకల గురించి ప్రసంగాలు దేనికి? అది ప్రశ్న. అపోస్తలు ఎప్పుడైనా చేశారా? దేవునికి ఎలా ఇవ్వాలి అని ఎప్పుడైనా చేశారా? అపోస్తలు చేశారా? పొర్రపాటును కూడా కానుకల గురించిన ప్రసంగం అపోస్తలు చేసినట్టుగా మీరు చూడరు. అదేంటన్నా, చేశారు కదా. కొరింథీ పత్రికలో పౌలు చందా పోగు చేయమన్నాడు కదా. ఓరే నాయన, ఆయన అకౌంట్లో వేసుకోవడానికి అది చేసింది. అది యెరూషలేములో కరువు వచ్చింది. ఎవరికి? సంఘానికి కరువు వచ్చింది. ఒక సంఘానికి కరువు వస్తే ఇంకో సంఘం దగ్గర తీసుకుని వచ్చి వీళ్ళని పోషించాడు. మనం ఎందుకు అడుగుతున్నాం? మన అకౌంట్లో వేసుకోవడానికి. కాబట్టి ఆయనతో పోల్చుకునేదానికి మనకి అర్హత లేదు.
ఒక సంఘం ఇంకో సంఘాన్ని పోషించాలనే దాన్ని నేర్పిస్తున్నాడు. అది కూడా ఆయన తీసుకుని వెళ్ళలే, నమ్మకమైన వారి చేత ఇచ్చి పంపించాడు. ఈయన తీసుకుని వెళ్ళలే. అవి తీసుకుంటారు మనోళ్ళు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దీవించును. అది చెప్పింది కానుక పెట్టలేమని కాదు, అది చెప్పింది యెరూషలేములో సంఘాన్ని కరువులో పోషించమని, ఆయన కోసం కాదు. ఈరోజు ఎందుకు వాడుకుంటారు దాన్ని? కానుక పెట్టి మీద రాస్తాడు, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఆశీర్వదిస్తాడు. కానుక పెట్టి మీద రాసింది కాదు అది. కొంచెంగా విత్తువాడు కొంచెంగా వస్తాడంట, ఎక్కువగా విత్తేవాడు ఎక్కువగా వస్తాడంట. అది చెప్పింది కరువులో ఉన్న సంఘాన్ని ఆదుకోవడానికి, సొంత అకౌంట్లు వేసుకోవడానికి కాదు, సొంత బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, సొంత కార్లు కొనడానికి కాదు. అపోస్తలులు కానుక మీద ప్రసంగం చేయలేదు. మరి పరిచర్య జరిగిందా? పరిచర్య అద్భుతంగా. ఎలా జరిగింది? అద్భుతంగా జరిగింది పరిచర్య. కానుక అడగకుండా కానుక కాళ్ళ దగ్గరకు వచ్చింది. అపోస్తలులు కానుక పెట్టి ఎక్కడ పెట్టారు అంటే కాళ్ళ దగ్గర. మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను. వారు తమ చర స్థిరాస్తులమ్మి అపోస్తలుల చేతికిచ్చారా? చేతికిస్తే తీసుకోరని కాళ్ళ దగ్గర పెట్టారు. అయ్యా, ఇది మీ కాళ్ళ దగ్గర పనికి వచ్చేది. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి, మీ పాదాల దగ్గర వీటి స్థానం, దీని స్థానం అని వారి పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారు? కమిటీగా ఫామ్ అయ్యి ఒక్క పైసా బయటికి వెళ్ళకుండా అంత మన మధ్య ఉండాలని కమిటీగా ఫామ్ అయ్యారా? లే. వారి అక్కర కొలది వారికి పంచిపెట్టారు. ఉన్నవాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు పంచుకున్నారు. అందరికీ సమిష్టిగా ఉండెను, ఒక కుటుంబంగా విరాజిల్లింది సంఘం ఆ రోజు. ఏం చెప్తున్నా ఇంతవరకు అంటే, ధనాపేక్ష లేని వాళ్ళు దేవుని సేవకులు. ఈరోజు ఎంత ధనాపేక్ష ఉంటే అంత పెద్ద పాస్టర్. అవునా? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఓ పెద్ద సభ పెట్టి, ఏమండి నేను మీ ఇంటికి వస్తే మీరు నాకు కానుకిస్తారా ఇవ్వరా? ఏది వేదిక మీద, బహిరంగ వేదిక మీద అంటున్నాడు, నేను మీ ఇంటికి వస్తే కానుకిస్తారా ఇవ్వరా? ఏమంటాం? ఎంత సిగ్గు వచ్చిన వాళ్ళైనా సరే ఇస్తారు కదా, అంత ఇంత చేతిలో పెడతారు కదా. వీళ్ళు అన్నారు ఇస్తాం. మరి మీ ఊరికి వచ్చాను, రేపు కానుక పట్టుకొని రండి అంటున్నాడు. మన కలవరం కుమార్ చెప్పిన స్టేట్మెంట్ ఇది. అరే, పబ్లిక్ స్క్వేర్లో ఏం మాట్లాడాలి, లోపల ఏం మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలి? ఒకవేళ అడుగు తినే బుద్ధి ఉంటే పోకపోతే లోపల మాట్లాడుకొని రావచ్చు కదా, కెమెరా ఆఫ్ చేసి కదా, 4 గోడల మధ్యలో వినపడేట్టుగా అడుక్కొని రావచ్చు కదా. పబ్లిక్ స్క్వేర్లో మాట్లాడి దాన్ని మరలా యూట్యూబ్లో పెడితే అందరు గాండ్రీ ఉమ్ముతున్నారు. నీకంటే సిగ్గులేదు, మాకైనా సిగ్గులేదా? ఇంత బహిరంగంగా డబ్బడుకుంటున్న వాళ్ళు సేవకులా చెప్పు? ధనాపేక్ష లేనివాడని మీ బైబిల్లో కూడా ఉందా? అధ్యక్షుడు వాడు ధనాపేక్ష లేనివాడే ఉండాలి, మీ బైబిల్లో ఉందా? అలా నా బైబిల్లోనే ఉందా? ధనాపేక్ష, ధనాన్ని సంపాదించాలని అపేక్ష ఉన్నవాడు సేవకుడు అన్నాడా, సేవకుడు కాదన్నాడా? మరి డబ్బు లేకపోతే సేవ ఎలా జరుగుతుందండి? నేను అది అడుగుతున్నానండి. డబ్బు లేకుండా ఎలా జరిగిందండి సేవ అపోస్తలుల కాలంలో? సేవ జరిగించేది ప్రభు, పరిచర్యను విస్తరింపజేసేది ప్రభు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను. మార్కు సువార్త 16 చివరి వచనం. వాళ్ళు బయలుదేరి వాక్యాన్ని ప్రకటించారంట, ప్రభువు వారికి సహకారుడై ఉండి, పైసలు సహకారంగా ఉండి కాదు. నేను కానుక తీసుకోవద్దని చెప్పట్లేదు, అడగొద్దని చెప్తున్నా. ఇవ్వద్దని చెప్పట్లేదు, అడిగేవాడికి ఇవ్వద్దని చెప్తున్నా. మీకు అర్థమైందా? దశం భాగం అనే పేరు ఎవరి నోటి నుండైనా వినబడితే దశమ ఇవ్వండి, అక్కడ ఇవ్వకండి. ఎందుకంటే అవగాహన లేదు, అవగాహన రాహిత్యం. ఎవరు అమ్మమని చెప్పారు బర్నబాని ఆస్తిని? అపోస్తలులు చెప్పారా? చెప్పలే. మరి ఎందుకు అమ్మాడు? ప్రభు ప్రేరేపణ కదా. నేనేం చెప్తున్నాను అంటే, అధ్యక్షుడికి ధనాపేక్ష ఉండకూడదని అర్హతలో వ్రాయబడితే ఈరోజు అడుక్కు తినే వాళ్ళంతా సేవకులయ్యారు, ధనాపేక్ష కలిగిన వాళ్ళంతా సేవకులయ్యారు. ఈ మధ్య ఒక స్టైల్ వచ్చింది, అంటే అడుక్కు తినే దాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి వీళ్ళకి, అంతే కదా.
నిష్ణాతులు అన్నమాట వీళ్ళు. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఎందుకు? అడుగు తినే దాంట్లో. అంతకుముందు కాను పెట్టి కానుకేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? కవర్లు ఇస్తున్నారు. అందరి కవర్లు ఇవ్వడం. బ్లాంక్ కవర్ ఇస్తారా? దాని మీద ఏమైనా ఉంటుందా? ఏముంటాయి చెప్పండి టైటిల్స్? క్రిస్మస్ కానుక నెంబర్ 1, నెంబర్ 2 న్యూ ఇయర్ కానుక, ఇంకా స్వేచ్ఛార్పణం అని, దశం భాగం అని, అనాథ పిల్లలకని, కొత్తగా కొడుతున్న హాస్పిటల్ కని, లేకపోతే చర్చ్ కన్స్ట్రక్షన్ కని, లేకపోతే సువార్త పరిచర్యకని, మిషనరీ పరిచర్యకని, సేవకుని కుటుంబానికని, ఇలా 10-15 లిస్ట్ ఇస్తాడా? దాని మీద కనీసం ఒక్కొక్క దానికి 100 రూపాయలు రాసిన చివరికి వచ్చేప్పటికి 1000 రూపాయలు వచ్చాయి. మరలా దానికి ఏమిస్తారు తెలుసా? పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు. ఎందుకని? అయ్యో నా పేరు రాశాను కదా, నా పేరు రాసినప్పుడు ఇంత తక్కువ ఇచ్చానని ఆయన తెలిస్తే ఎలా? మైండ్ గేమ్. ఇంకొంతమంది ముదిరిపోయారు. ఎంత ముదిరారంటే బ్లాంక్ ఇవ్వట్లే. ఎక్కడ 500, 1000, 1500, 10,000 అలా పెడుతున్నారు. వాళ్ళే ఆప్షను మనకివ్వట్లే. అందరూ 100 రాస్తున్నారని ఖచ్చితంగా 500 దగ్గర 1000 దగ్గర టిక్ వేయాలి. ముక్కు విండి వసూలు చేస్తున్నారు కదా. ఇదేం తెలియజేస్తుందంటే ధనాపేక్షను గురించి తెలియజేస్తుంది. వీళ్ళు డిస్క్వాలిఫైడ్, పాస్టర్స్గా ఉండడానికి డిస్క్వాలిఫైడ్, అర్హులు కాదు. మరి కేసు పెట్టాలి వద్ద వీళ్ళ మీద? పెట్టాలి కదా. ఎప్పుడైనా ఆలోచించామా? 17వ వచనం, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని. పరిహాసకులంటే ప్రభు ప్రమాణాన్ని అతిక్రమించేవాడిని పరిహాసకుడు అని పిలుస్తారు. ఎగతాళి చేయడమే కదా ఇది. వాళ్ళేనా మనం కూడానా? ఇంత పచ్చిగా అడుగు తింటూ ఉంటే, ఇంత భక్తిహీనత కనబడుతూ ఉంటే, మనం వెళ్ళి వాళ్ళ సభలోనే కూర్చుంటున్నామంటే మనం ఎవరు? అప్పుడు పరిహాసకులమే. ఆ స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకు లైవ్ ఇస్తున్నారు నా తెలియక అడుగుతాను. ఏ చర్చికి వెళ్ళట్లేదా వీళ్ళు? మీకు లైవ్ వస్తుందా? ఏదో కుమారో ఎవడో ఒకడు ఉంటాడు కదా, లైవ్ ఇస్తాడు కదా. లైవ్ ఎందుకు ఇస్తారు తెలుసా? ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా కానుకేయాలని. సరే, మీరు ప్రతి లైవ్ కానుకేస్తున్నారు అనుకుందాం కాసేపు. ఒకానొక రోజు చనిపోయారు. అప్పుడు ఫోన్ చేసి, మేము ప్రతి ఆదివారం లైవ్ ఫాలో అయ్యాం, మేము కానుక పంపించాం, కాబట్టి ఈ అంత్యక్రియలు చేయడానికి మీరు వస్తారా అని ఫోన్ చేయండి. అంటే చనిపోయిన వాళ్ళ బంధువులు ఫోన్ చేయండి. వస్తారేమో చూడండి. వస్తారంటావా? రారా? ఎంత సిగ్గు చచ్చిపోయాం చూడు. మనం చస్తే రానోడికి ఇవ్వడం ఎందుకు? కనీసం మన చావును కూడా రెస్పెక్ట్ ఇవ్వనోడికి ఇవ్వడం ఎందుకు? లైవ్ ఎందుకు ఇస్తున్నారు? నా తెలుగడుతాను. తప్పు కదా. సంఘానికి వెళ్ళి సంఘ సహవాసం ఏంటో నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తుల్ని ఇంట్లోనే నిలవబెట్టి మీరు వెళ్ళకండి. మనల్ని ఫాలో అవుతున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే కూర్చోండి, మన లైవ్ ఫాలో అవ్వండి, కానుక వేయండి అంటే సంఘంలో సహవాసం అనే దాన్ని చెడగొట్టారా లేదా వీళ్ళు? ఈ జంగారెడ్డిగూడెంలో ఉదాహరణకి 10 చర్చిలు ఉన్నాయనుకుందాం. ఈ చర్చిలో బాగలేకపోతే ఇంకో చర్చిలోకి వెళ్ళు, ఇంకో చర్చి బాగితే ఇంకో చర్చికి వెళ్ళు. ఏ చర్చి బాగలేదో నువ్వే చర్చి పెట్టు కదా. సహవాసం అనేది ఉండాలా వద్దా? ఎక్కడ వాళ్ళని అక్కడ ఇంట్లో పెట్టేసి లైవ్ ఇచ్చి నీ కానుక నీకు వస్తే సరిపోయిందా? సంఘ సహవాసం ఎక్కడా? 4 ఎండిపోయిన కట్ల మధ్య ఒక పచ్చి కట్టు పెడితే రగిలిపోతుంది. 4 పచ్చి కట్ల మధ్య ఒక ఎండిపోయిన కట్టు పెట్టినా సరే ఆరిపోతుంది. అలా ఇంట్లో ఉండి లైవ్లో వింటే నీకు ఏ భక్తి అబ్బుతుంది? ఒకడు ఆడుకుంటుంటాడు, ఒకడు తింటూ ఉంటాడు, ఒకడు తిరుగుతుంటాడు, ఒకడు ఏదో చేస్తుంటాడు. అంతమంది మధ్య నీకు భక్తి ఎలా అబ్బుతుంది? ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? ఇంట్లో సాధ్యమవుతుందా భక్తి? కరోనా టైంలో అంటే బయటికి వెళ్ళలేక ఏదో ఉన్నాం, అది గతి లేని సమయం. అది ఇప్పుడేం పోయే కాలం. ఇంకా లైవ్లు ఇస్తున్నటువంటి వ్యక్తులు
ఉదయాన్నే లేపుతారు, అర్ధరాత్రి పడుకోబెడుతున్నారు. ఏదో ఒక ప్రోగ్రాం అంతే, వారం అంతా ప్రోగ్రాం అంతే. ఏంటి భక్తి కలిగేనా? కాదు. ఒకవేళ విరామం ఇస్తే పక్కను చూస్తారేమో, పక్క చర్చికి చూస్తారేమో, పక్క వ్యక్తిని చూస్తారేమో కదా, అదే కదా భయం. ఇంత భక్తిహీనత స్పష్టంగా కనబడుతూ ఉంటే, అయినా మనం సహకరిస్తూ ఉంటే వాళ్ళు పరిహాసకులు, మనం పరిహాసకులమే. మనం అంతా కలిసి ప్రభువుని వెగతాలు చేస్తున్నాం, ప్రభువుని వెటకారం చేస్తున్నాం, ఆయన క్రమాన్ని వెటకారం చేస్తున్నాం. 16 అర్హతలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇవి ఉన్నవాడే సేవకుడు కావాలని. మీ ఇష్టం వచ్చిన పాస్ను తీసుకోండి, ఈ 16 క్వాలిఫికేషన్ పక్కన పెట్టుకోండి, ఎన్నిటి క్వాలిఫై అవుతాడో చూడండి. ఒక్కటి మిస్ అయిన పాస్ట్ కాదు, ఒక్కటి మిస్ అయిన పాస్ట్ కాదు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులుడు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. ఈ పరిహాసకుల గురించి అంట యేసు ప్రభు చెప్పారంట, అపోస్తులు చెప్పారంట. చెప్పారా? ఈ పరిహాసకుల గురించి యేసు ప్రభు చెప్పారంట, అపోస్తులు చెప్పారంట. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 19, 18, 19 చూడండి. 15 చదివినిపిస్తాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దేంట్లో మనల్ని ప్రతిష్ఠించాలంటే సంఘాన్ని? సత్యం. సత్యం అంటే వాక్యం. వాక్యంలో స్థిరపరచు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు వెళ్ళే ముందు. ఇంతకు మనం దేంట్లో స్థిరపడ్డాం? వాక్యంలో స్థిరపడ్డామా? వాక్యంలో కాదు, సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలో స్థిరపడ్డాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31 నుండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం. నేను ఇప్పుడు మిమ్మల్ని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నా, వాక్యానికి అప్పగించి వెళ్తున్నా. వాక్యమే మిమ్మల్ని కాపాడాలి అని చెప్తున్నాడు. ఆ వస్తున్నటువంటి గొర్రెచరం వేస్తున్న తోడేళ్ల బారి నుండి మిమ్మల్ని రక్షించేది ఎవరు? దేవుడు, ఆయన కృపావాక్యం. వాక్యానికి దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని చెప్పి వెళ్తూ అంటున్నాడు. మీకు ఒక గుర్తు చెప్తున్నా వినండి. నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేలు వచ్చింది అని మీరు ఎలా గుర్తుపడతారంటే, నేను ఎవరి వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఆశించలేదు కదా. ఇలా కాకుండా మీ వెండిని ఆశించి ఎవడైనా వస్తే, మీ బంగారాన్ని ఆశించి ఎవడైనా వస్తే, మీ వస్త్రాన్ని ఆశించి ఎవడైనా వస్తే, మీ దగ్గర నుంచి ఆశించి వస్తే వాడు తోడేలను గుర్తుపట్టండి. అపార్థం చేసుకోకండి, కానుక వేయొద్దని చెప్పట్లేదు. కానుక గురించి అడిగేవాడికి వద్దని చెప్తున్నాను. అడుగుతున్నా అంటే లోపల అదే ఉంది. అర్థమవుతుందా? ఎందుకు ఆయన ఎవరి వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ నేను ఆశించలేదు అన్నాడు అంటే, దీనికి మీరి ప్రవర్తిస్తే వాడు తోడేలని, వాడు తోడేలు. అవునా? గుర్తు చెప్పాడు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి అవసరాల నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. ప్రభు పరిచర్యను తుదముట్టించట్లో నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదన్నాడు ఆయన. అలాగని ప్రభు ఆయన పస్తు పెట్టాడా? ఫిలిప్పీ పత్రిక మనం చదివినప్పుడు ఏమీ కొదవలేక తృప్తి కలిగి ఉన్నా అంటాడు. ఫిలిప్పీ సంఘం పదే వచ్చి సహాయం చేసిందంటాడు ఆయన. మీరు పంపించిన వస్తువులు ఇష్టమైనవి, దేవునికి యాగంలాగా మనోహరమైనటువంటి సువాసన కలిగిస్తున్నాయని అంటాడు ఆయన. నాకు కలిమిలో ఉండడం తెలుసు, లేమిలో ఉండడం కూడా తెలుసు, నాకు రెండో తెలుసు అంటాడు ఆయన. సంపన్న స్థితిలో ఉండడం నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండడం నేను ఎరుగుదును అంటాడు ఆయన. ఆయన తీసుకోలే, అంత మాత్రం చేత ఫిలిప్పీ సంఘం వదిలిపెట్టిందా?
లేదే. గొర్రె చర్మం వేసిన తోడేళ్ళు వచ్చాయని గుర్తుపట్టండి అనే దానికి ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఇలా చేశాను నీ సేవ నేను 3 సంవత్సరాలు 3 రాత్రింబవళ్ళు మేలుకొని మానకు బుద్ధి చెప్పాను అని చెప్పాడు. చూడండి, యోహాన్ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, యోహాన్ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను ఏం మాట్లాడుతున్నాడు? ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినట్లా వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియల్లో పాలువాడగను. ఏం మాట్లాడుతున్నాడు? మేం ప్రకటించిన బోధ కాకుండా, మాలాంటి విధానం కాకుండా, మాలాంటి క్రమం కాకుండా ఇంకెవడైనా వస్తే వాటితో శుభమని కూడా చెప్పొద్దు, వాడిని చేర్చుకోవద్దు. చేర్చుకుంటే వాని దుష్క్రియల్లో పాలువారవుతారు. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎప్పుడంట అనేక మంది బయలువెళ్ళింది? ఎప్పుడు బయలుదేరి వెళ్ళారంట? 2000 సంవత్సరాల క్రితం అనేకులు బయలుదేరి వెళ్ళారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకండి, అంటే ప్రతి వ్యక్తిని నమ్మకండి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని చెప్పాడు. ఎప్పుడు పరీక్షించాం మనం? అసలు పరీక్షించలేదు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నది. ఎలా నడుచుకోవాలి? నన్ను పోలి నడుచుకున్నది. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరైనా సరే నాలాగా ఉంటే వాళ్ళని గురిపెట్టి కనుక్కోండి వీళ్ళు అని. నాలాగా లేకపోతే వాళ్ళని గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అనుకోండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నది. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధం వాటి అందే మనసు ఉంచుతున్నారు. ఎలా చెప్పారంటే ఈ మాటలు? ఏడుస్తూ కదా. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇక్కడ ఏడుపు ఉంది. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. తినడానికే కాపరి అవతారం ఎత్తిన వాళ్ళు, వారి కడుపే వారి దేవుడు. సిలువను గూర్చి ఎందుకు వాళ్ళు సమాచారం తెచ్చారు అంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి. సిలువను అడ్డు పెట్టుకొని వాళ్ళు సుఖపడుతున్నారు. దీన్ని మాట్లాడుతున్నాడు యోధా. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశను చూపున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇవి నేను మాత్రమేగా చెప్తూ ఉన్నది, మన అపోస్తలులందరూ చెప్పింది ఇదే అని వాళ్ళందరినీ సపోర్టుకు తెచ్చుకుంటున్నాడు. ఈయన మాత్రమే చెబితే అనుమానిస్తారని అపోస్తలులు చెప్పింది ఇదే, యేసు చెప్పింది ఇదే. 2వ పేతురు పత్రిక అదే, పౌలు 14 పత్రికలు రాసింది అదే, వాటిని గురించి హెచ్చరిస్తున్న రాసింది. యేసు చెప్పింది అదే. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వస్తారు జాగ్రత్త అని, వారి ఫలాలను బట్టి వారిని కనుక్కుంటారని చెప్పింది అదే. అవన్నీ జ్ఞాపకాన్ని తీసుకొచ్చి అంత్య దినాల్లో పరిహాసకులు వస్తారు, దేవుని వాక్యాన్ని వెక్కిరించే వాళ్ళు వస్తారు. దేవుడు సౌలుకు ఒక మాట చెప్పాడు, వెళ్ళి అమాలేకులందరినీ హతం చేసి రమ్మన్నాడు, సమూల నాశనం చేసి రమ్మన్నాడు, ఎవరిని మిగల్చొద్దన్నాడు. ఈయన వెళ్ళి ఏం చేశాడు? మంచి మంచి పశువుల్ని, మంచి మంచి వ్యక్తుల్ని, ఈయనకు కంటికి ఇంపుగా కనిపించిన వాళ్ళని బ్రతకరించి మిగతా వాళ్ళందరినీ నాశనం చేశాడు. అప్పుడు ఈయన వచ్చి అడిగాడు, సౌలా ఇంతకీ చెప్పిన పని చేసావా? చేశాను. మరి ఆ రంకెలు కానీ అరుపులు కానీ ఏంటి అంటే, ఇవి దేవుని బలి కోసం, దేవుడికి బలి ఇవ్వడానికి. మంచి ఉద్దేశమే కదా మన పాయింట్ ఆఫ్ వ్యూలో.
అప్పుడు సమూయేలు ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? 21వ వచనం నుంచి 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 21 నుంచి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించుటతో సమానము. ఎంత కఠినమైన మాట అంటే, నా మాట వినడం శ్రేష్టం, దహన బలుద్దు నాకు, బలులు కాదు నాకు కావాల్సింది, నా మాట వినడం శ్రేష్టం. నా మాట వినకుండా సొంత పద్ధతులు ఏమైనా చేస్తే సోది చెప్పినట్టుగా, మాయా విగ్రహాన్ని చేసుకున్నట్టుగా నేను భావిస్తాను అన్నాడు. ఇంతకీ మనం దేవుని మాటకి ఎంత గౌరవం ఇచ్చాం? ఆ రోజు సౌలు ఎంత గౌరవం ఇచ్చాడో అంత గౌరవం ఇస్తున్నాం మనం కూడా. సౌలు ఎంత గౌరవించాడు దేవుని మాటని, అంతే గౌరవిస్తాం మనం కూడా దేవుని మాటని. ఎందుకు చెప్పాడు దేవుడు అమాలీకులను చంపమని? టైంపాస్ చెప్పాడా? ఆయన సెలవిచ్చిన మాటను గైకొనాలి. కొడికి కానీ ఎడమకి కానీ పోకుండా గైకొనాలి. అంత స్పష్టంగా ఎలాంటి అర్హతలతో ఉన్న వ్యక్తులు సంఘంలో సేవ చేయాలని వ్రాయబడితే ఏ అర్హత చూడకుండా అలా వీళ్ళు కూర్చుంటున్నామంటే మనం ఏం గౌరవిస్తున్నావు దేవునికి? అపహాస్యం, పరిహాసం చేస్తున్నావు దేవుణ్ణి, సౌలు చేసినట్టుగా. సౌలు దేవుణ్ణి ఎలాగైతే వెక్కిరింత చేశాడో ఆయన మాటను వినకుండా ఆయన హతం చేయమంటే ఆయన కోసం బలికి తీసుకొచ్చాడంట. శపితములకు ఆయనే అంటాడు, శపితములకు వాటిని తీసుకొచ్చారు. అంటే శపితమైన వాటితో బలి అర్పిస్తావా? ఈరోజు శపితమైన వాళ్ళంతా సేవకులుగా తయారైపోయారు. అందుకని అపోస్తులు చెప్పినటువంటి మాటలను, యేసు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకానికి తీసుకోండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంత్య దినాల్లో పరిహాసకులు వస్తారు, సంఘంలో ప్రవేశిస్తారు, వాళ్ళతో మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. తర్వాత బలి అర్పించమని పిలుస్తాడు సమయంలో. సమయం ఒప్పుకోడు, రాను నేను బలికి అని అంటాడు. పోరాటం. తర్వాత సమూయేలు సౌలుతో కలవలే. ఎందుకని? దేవుణ్ణి విసర్జించిన వాడితో మనం స్నేహం చేయడం ఏంటి? దేవుని మాటనే ధిక్కరించిన వాడితో, దేవుడు రాజుగా ఉండకుండా త్రోసివేసిన వాడితో మనం సహవాసం చేయడం ఏంటి? సమూయేలు ఇప్పుడు కలవలే. మరలా 17వ వచనం, క్షమించండి 19వ వచనం. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయిస్తున్నారు. భేదములు అంటే డినామినేషన్లు, అంతేనా? అట్టివారు ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు అంటే చెప్తాను వినండి. కలవరం టెంపుల్స్ కానీ కార్పొరేట్ చర్చిలు కానీ ఎక్కడ ఉంటాయి అని అడిగితే, ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడ ఉండవు. ఎక్కడ ఏ టౌన్లో పెద్ద పెద్ద చర్చిలుండి ఇంటర్నల్గా గొడవలు జరుగుతుంటాయో అక్కడ వెలుస్తుంది అనమాట. మరొకసారి చెప్తున్నా వినండి. ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడ ఉండవు కార్పొరేట్ చర్చిలు. ఎందుకని? పెద్ద గోడౌన్ తీసుకొని సెంట్రల్ ఏసీ పెట్టి ఫుల్ లైటింగ్ వేసి ఒక పార్కు వేసి సువిశాలమైన భవనం, అత్యంత విలాసవంతమైన భవనాల్లో పెడతారు. కాబట్టి పల్లెటూరులో వాళ్ళు వచ్చి వాళ్ళు వేసే 10 రూపాయలు 20 రూపాయలు కనీసం చీపుర్లు కొనడానికి కూడా సరిపోదు అక్కడ కదా. అందుకని అక్కడ ఉండవు. ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడైతే పెద్ద పెద్ద చర్చిలు ఉండి, ఏ టౌన్ అయితే పెద్ద పెద్ద చర్చిలు ఉండి ఇంటర్నల్గా గొడవలు జరుగుతుండాలి ఆ చర్చిల మధ్య. ఆ విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలని తర్జన భర్జనలో ఉన్నప్పుడు అప్పుడు రాత్రి టింగుమని లేస్తుంది ఒక కలవర టెంపుల్ ఒకటి. ఎందుకని? వచ్చేసండి కమాన్. మీరు ఎక్కడైనా చూడండి, కార్పొరేట్ చర్చ్ ఎక్కడ ఉంటాయంటే నడి సెంటర్లోనూ హైవే పక్కన, నేషనల్ హైవే పక్కన ఉంటాయి, లేదా నడి సెంటర్లో ఉంటాయి. మారుమూల కనిపించకుండా పొరపాటు కూడా ఉండవు. ఉంటే వాటికి మెయింటెనెన్స్ కూడా రాదు. అవునా? ప్రకృతి సంబంధులు అంటే ఏంటి అంటే, ఎక్కడ పెడితే బిజినెస్ బాగా జరుగుతుంది, ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన. మీరు చూడండి, బేకరీ ఎక్కడ ఉంటుంది?
మారుమూల ఉంటుందా, సెంటర్లో ఉంటుందా? సరిగ్గా బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది కదా. మెడికల్ షాప్ ఎక్కడ ఉంటుంది? బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. బట్టల షాపులు ఎక్కడ ఉంటాయి? హైవే పక్కన అంత విశాలంగా స్థలం ఉంటే అక్కడ పెట్టచ్చు కదా చందన బ్రదర్స్. ఎందుకు పెట్టలే? ఎవడొస్తాడు అక్కడికి? మనుషులు కిటకిటలాడే చోట పెట్టాలి. హోటల్స్ ఎక్కడ ఉంటాయి? మనుషులు తిరిగే చోట ఉంటాయి. మనుషులు తిరగని చోట ఉండవు ఈ బిజినెస్ సెంటర్లో. ఎందుకని? బిజినెస్ వ్యూహం ఏంటంటే మనుషులు తిరిగే దగ్గరే ఉండాలి కదా. సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, హాస్పిటల్స్ బయట నుంచి కొన్ని సందర్భాల్లో. కానీ లైబ్రరీ మీరు చూడండి, జనాలు తిరిగే చోట ఉండదు, అది ఎక్కడో మూల ఉంటుంది. లైబ్రరీలు కానీ, స్కూల్స్ కానీ ఇవి ఎక్కడ ఉంటాయి? ఎక్కడో మారుమూలు ఉంటాయి. ఎందుకని? ఎక్కువ మంది వెళ్ళరు కాబట్టి. కానీ ఈ బిజినెస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మనుషులు తిరిగే చోటనే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నడి సెంటర్లో చర్చ్ ఎందుకు? అన్ని చర్చిలు ఉన్నాయి కదా, నీదే ఎందుకు? బిజినెస్ సెంటర్ అది, చర్చి కాదు అది. ప్రకృతి సంబంధులు అంటే భౌతికంగా ఆలోచిస్తారు తప్ప ఆత్మీయంగా ఆలోచించలేరు. సరే పెడితే పెట్టేవు కానీ ఏదో ఒకటి. ఇంతకు పాస్ట్ ఎవరు ఆ చర్చిలో? ఎవరుంటారు? స్క్రీన్, ఎల్ఈడి స్క్రీను. వాడికంటే సిగ్గు లేదు, చూసే వాళ్ళకైనా సిగ్గు లేదా? ఎంత దరిద్రం ఇది కదా. ఎవడైతే ప్రశ్నించే ఆలోచన ఉంటుందో, బుర్ర ఉంటుందో, వాడికి ఏం చేస్తాడు? మెల్లో ఒక ఐడెంటిటీ కార్డు పడేస్తాడు. కుక్కకి మెల్లో చైన్ వేస్తాడు. అలా ఏమంటుంది దాని మీద? వాలంటీర్. ఇక వాడు దాన్ని ఇలా చూసుకొని ఐఏఎస్ పాస్ అయినట్టుగా బిల్డప్ వాడిది. జీవితాలు సర్వనాశనం తెలుసా పిల్లలకి. మంచి చదువుకునే వయసులో ఈ వాలంటీర్ అనే ఈ ఐఏఎస్ పోస్టును సంపాదించి ఎగ్జామ్స్ పోడు, కాలేజీకి పోడు. ఇదొక బాధ్యత అన్నమాట. వీళ్ళు లేకపోతే ఏమైపోతుందో క్రైస్తవం అనేంత బిల్డప్ ఒకటి. అన్నీ నాశనం చేసుకొని కాకినాడ కాలేదు, హంసనాడక లేదు, ఎగిరే నాడుకు వస్తుంది మనోడికి. చదువు లేదు, ఉద్యోగం లేదు, చేతి పని లేదు, ఎందుకు పనికి రాకుండా పోతాడు అంతే. వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న స్కామ్ ఇది. ఎవడైతే వాలంటీర్లు ఉన్నారో, వాలంటీర్గా పనిచేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ భవిష్యత్తు ఉండదు వీళ్ళకి. ఎందుకని? ఒకరోజు రాలేదనుకో, లేదా వాడే ఆ రోజు ఎగ్జామ్ ఉంది మనసులో అనుకుంటాడు, దేవుని సేవ ముఖ్యమా, ఎగ్జామ్ ముఖ్యమా అని అనుకుంటాడు. అది దేవుని సేవని ఎవడు చెప్పాడు నీకు? అది బిజినెస్ కదా. వీడికి తెలియదు అది. జీవితం సర్వనాశనం. ఆ క్రూషియల్ టైం, ఆ టైం పోతే, ఆ సమయం పోతే తర్వాత చదవలేము, బుద్ధి పని చేయదు, మనసు సహకరించదు, మళ్ళీ చదవడానికి పనికి రాడు, చేతి పని రాదు, ఏమీ రాదు. అలాగని వీడికి ఏమైనా సేవ ఇస్తారా? ఇవ్వరు. ఏం చేసి సంపాదించాలి, ఏం చేసి బ్రతకాలి? ఏమో ఈ నిందంతా, అవమానం అంతా ఆ ఇంట్లో వాళ్ళంతా వీడు చర్చికి వెళ్ళి నాశనమయ్యాడు, చర్చికి వెళ్ళి నాశనమయ్యాడు, చర్చికి వెళ్ళి నాశనమయ్యాడు కదా. ఎవడైతే పెద్ద పెద్ద చర్చిలో, మెగా చర్చెస్లో ఆలోచించేవాడు ఉంటాడో వాడికి వెంటనే వాలంటీర్ పోస్టులు ఇస్తారు. ఎందుకంటే ఇక మాట్లాడకూడదు, అంతే అంతే. ఇక అయ్యగారు ఎప్పుడైనా భుజం మీద చేస్తే పరవశించిపోతాడు. అయ్యగారు నన్ను పట్టుకున్నాడు, నన్ను తగిలాడు. ఇంకా మామూలు విషయం కాదు అది. నేనేం చెప్తున్నా, ఇంతకీ ప్రకృతి సంబంధులు, బిజినెస్ టాక్టిక్ కదా ఇది, బిజినెస్ కాదా ఇది, ప్రకృతి సంబంధం ఆలోచన కదా ఇది. ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళి కదా సువార్త చేయాలి, అక్కడ కదా సంఘాలు కట్టాలి. నడి సెంటర్లో దేనికి అప్పుడే ఉన్నాయి కదా, హైవే పక్కన ఎందుకు ఉన్నాయి కదా. అయినా చర్చి 5 స్టార్ హోటల్ రేంజ్లో ఎందుకు కట్టాలి? ఎందుకని? ఆరాధన ఎక్కడ జరిపిస్తారు తెలుసా? సినిమా థియేటర్లో. ఆరాధన ఎక్కడ జరిపిస్తారు? మధ్యాహ్నం వరకు వీళ్ళు ఆరాధన చేస్తే మధ్యాహ్నం తర్వాత రెండో బ్యాచ్ వచ్చి ఏళ్ళు వేస్తుంది సినిమా. అక్కడే దొరికింది ఆరాధన చేసే స్థలం, ఇంకెక్కడ దొరకలేదు. షామియానా వేసుకొని చేస్తే వద్దంటాడు దేవుడు? సినిమా థియేటర్లు ఆరాధనలు, గోడౌన్లు తీసుకొని, కళ్యాణ మండపాలు తీసుకొని
నిదానంగా సువార్త చేసి ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కో రూపాయి కూడబెట్టి చిన్నగా చర్చి కట్టుకొని అలా డెవలప్ చేసుకొని పరిచర్య జరిగేది పాత రోజుల్లో. ఇప్పుడు అలా కాదు, ఏకంగా ఒక కళ్యాణ మండపం లీజుకు తీసుకుంటున్నారంటే ఒక్కసారిగా ఇంతమంది ఎలా వచ్చారు? ఇది ప్రశ్న. ఒక్కసారిగా ఇంతమంది ఎలా వచ్చారు? ఏం చెప్తే వచ్చారు? ఏదో టైటిల్ పడేస్తాడు, స్వస్థతను అద్భుతాలను ఏంటంటో పడేస్తాడు, విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులు, బిజినెస్ టాక్టిక్స్ అన్ని ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తులు, అవునా? తప్పనిసరిగా సాక్ష్యాల సమయం ఉంటుంది. ఎందుకుంటుంది? ఏదో జరుగుతుంది ఇక్కడ అనే మెసేజ్ ఇవ్వాలి ప్రపంచానికి, కాబట్టి ఇక్కడికి రావాలి. ప్రకృతి సంబంధులు, అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేస్తున్నారు. డినామినేషన్లు. ఎందుకు డినామినేషన్లు కదా? తర్వాత, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఇంతకీ మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనది అంటే ఏంటి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనది, మీ అతి పరిశుద్ధమైన విశ్వాసం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనొచ్చు అంటే మీ విశ్వాసం అతి పరిశుద్ధమైనది. ఏ విశ్వాసం? ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుండి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. 23 నుండి 21 నుండి చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుతున్నారు. అది ఏది? నీతి. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడ్డానికి. ఏ నీతిమంతులుగా? 23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసులో మనం ఉచితమైన నీతిమంతులమే, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకై మనం నీతిమంతులు కాలేం, ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. దేన్ని బట్టి జరిగింది? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, విశ్వాసం అనే పెట్టుబడికి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ప్రభువుని ఎందుకు నమ్మాలి మనం? ఎందుకు విశ్వాసం ఉంచాలి? నీతిమంతులుగా, ఉచితంగా నీతిమంతులుగా. ప్రభు అయిన యేసుక్రీస్తును ఉచితమైన నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనం విశ్వాసం ఉంచాం ప్రభు అయిన యేసుక్రీస్తులో. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సాక్ష్యాల ద్వారా కదా? సాక్ష్యాల ద్వారా విశ్వాసం రాదా? సాక్ష్యాల ద్వారా విశ్వాసం రాదు. అదలా చెప్తారన్నా, సాక్ష్యాల ద్వారా రాదని. పిమ్మట ఆయన ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినో ఆయా పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. మత్తయి 11లో అయ్యో కొరాజీన, అయ్యో బేత్సయిదా, అయ్యో కపెర్నహూమ. ఏంటి యేసు ప్రభు అన్ని అద్భుతాలు చేస్తే వీళ్ళకి మారు మనసు రాలేదా? చేసింది ఎవరు అద్భుతాలు? సాక్షాత్ యేసు ప్రభువే. ఏం రాలేదంట? మారు మనసు రాలే. ఏమొచ్చిందంట? కళ్ళు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి, చెవులు వచ్చాయి, బ్రతికాడు, అన్నీ జరిగాయి. కానీ రాందంటే మారు మనసు. యేసు ప్రభు చేస్తేనే మారు మనసు రాకపోతే ఎవరో వేదిక మీద ఎక్కి దొంగ సాక్ష్యాలు చెప్తే విశ్వాసం వస్తుంది ఏంటి? మారు మనసు వస్తుంది ఏంటి? వస్తుందా? నమ్ముతావా? పిమ్మట ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేస్తాడు. ఆ పట్టణాల వారికి మారు మనసు రాలేదు కాబట్టి ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. అయ్యో కపెర్నహూమ, బేత్సయిదా, కొరాజీనా, మీకంటే సొదొమ మేలు, గొమొర్రా మేలు, తూరు మేలు. ఎందుకంటే వాళ్ళకు ప్రకటించబడి ఉంటే మారు మనసు పొందుండేవాళ్ళు, మీకు ప్రకటించబడి ఉపయోగం ఏంటి? అద్భుతం చేస్తే ప్రభు కాళ్ళు వచ్చాయి కానీ మారు మనసు రాలే. మారు మనసుకి అద్భుతం లేదు. మారు మనసుకున్న ఒకే ఒక అద్భుతం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ. ప్రభు అన్నింటికీ అద్భుతాలు చేశాడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మాత్రమే మారు మనసు వచ్చేటువంటి స్థలం పాపికి. అక్కడ అన్నాడు, దొంగ, కరుడు కట్టిన నేరస్తుడు, మనం అనుభవిస్తున్న దానికి ఇది మనకు న్యాయమే. ఈయన ఏ పాపం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. యేసు ప్రభువా,
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. కరుడు కట్టిన దొంగ ఇంకో దొంగ అంటున్నాడు దించు అని. ఈయన అంటున్నాడు దించడం కాదు ప్రభువా, నీతో పాటు నేను వస్తా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ పక్కన వేలాడానని. అంటే నా క్వాలిఫికేషన్ బట్టి కాదు, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి అడుగుతున్నా. నేను మంచోనని అడగటంలే, నువ్వు మంచోడు కాబట్టి అడుగుతున్నా, నా కోసం ప్రాణం పెడుతున్నా కాబట్టి అడుగుతున్నా. నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మనం యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించామంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనచ్చు అంటే అర్థం ఏంటంటే, మన విశ్వాసం అతి పరిశుద్ధమైంది ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలువు దగ్గరికి వచ్చి ప్రభువా నీతిమంతునిగా తీర్చు, అది అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఈరోజు విశ్వాసాలు ఎన్ని రకాలు ఏంటో, ఏం నమ్ముతున్నావో తెలియదు, ఎందుకు నమ్ముతున్నావో తెలియదు. ఎందుకు నమ్మారు యేసు ప్రభువుని అంటే ఏంటేంటో చెబుతారు అంతే. ఒక్కడు కూడా నోరు తెరిచి నేను ఎందుకు నమ్మాను అంటే, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నాకు ఉచితమైన నీతి ఉంది, కృప ఉంది, నాకు పాపక్షమాపణ ఉంది, నూతన జీవం ఉంది, దేవుని బిడ్డగా మార్చబడతాను, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాను అని ఎవడైనా చెప్తాడా? చెప్పడు. ఎందుకు నమ్ముకున్నావంటే ఉద్యోగం లేదు, యేసుని నమ్ముకున్నాను, పిల్లలు లేరు, యేసుని నమ్ముకున్నాను. ఇవి కూడా విశ్వాసాలేనా? అలా నమ్మొద్దని నేను చెప్పటంలే. అలా వచ్చినప్పుడు ప్రభువు కార్యం చేస్తాడు మీ పక్షాన్ని, నేను కాదంటంలే. కానీ అది కాదు మీ విశ్వాసం. ప్రభు సిలువ, ప్రభు ప్రాణత్యాగం మీద. ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అంటే ఇలాంటి విశ్వాసంలో కట్టబడుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేస్తారు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనకు పురిగొల్పాడు అనుకో, దేనికోసం ప్రార్థన చేస్తాడు? మోకాళ్ళ నొప్పుల కోసం ప్రార్థన చేస్తాడా? అలా చేయించడు కదా. ఈ భూ సంబంధమైన అవసరాల కోసం ప్రార్థన చేస్తాడా? చేయించడు కదా. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మును ఒప్పింపజేయను. మనం దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యం ఇస్తాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను ప్రవేశపెట్టాడు కదా. అయితే ఆత్మఫలాలు ఏమనగా, ప్రభు సారూప్యతలోనికి ఎదిగేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు తప్ప ప్రభు ఇంట్లో సరుకులు అయిపోయాయని ప్రార్థన చేయించడు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కర్లేదు. మనం వదిలిపెట్టి చేసే ప్రార్థనలు ఏంటి? భూ సంబంధమైన ప్రార్థనలే కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రార్థన చేయిస్తున్నాడు అంటే ప్రభు సారూప్యతలోనికి ఎదిగే దానికోసం ఆయన ప్రార్థన చేస్తారు తప్ప భూ సంబంధమైన అవసరాల కోసం పొరపాటును కూడా చేయించడు. ఆత్మలో ప్రార్థన చేస్తూ, ఆత్మలో ప్రార్థన చేస్తూ, ఒకటి అతి పరిశుద్ధమైన విశ్వాసం, రెండు ఆత్మలో ప్రార్థన. ఎందుకు ఇది? ఈ అబద్ధ బోధకుల నుంచి బయటకు వచ్చేటువంటి రెమెడీ చెప్తున్నాడు ఇక్కడ. ఈ దొంగ బోధకుల నుంచి, ఈ గొర్రెచరం వేసిన తోడేల దగ్గర నుంచి బయటికి రావాలంటే నంబర్ 1 మన విశ్వాసం ఏంటో మనకు తెలియాలి. మనం దేని నమ్మాలో మనకు తెలియాలి. ఏది అతి పరిశుద్ధమైన విశ్వాసం మనకు తెలియాలి. ఎందుకు యేసు మీద ప్రాణం పెట్టాడో మనకు తెలియాలి. నంబర్ 2 పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేయడం ప్రభు సారూప్యతలోనికి పరిశుద్ధత కోసం. తర్వాత చూడండి, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. యేసు ప్రభువును కనికరించమని ఎందుకు అడగాలి? నిత్య జీవం కోసం. నిత్య జీవం కోసం ఆయన కనికరించమని అడగాలి. ప్రభువాలను కనికరించని ఎందుకు అడగాలి? నిత్య జీవితం కోసం అడగాలి. ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారంటే ఒకడు పరిసయుడు, ఇంకొకడు సొంకరి. పరిసయుడు ఏమన్నాడు? ప్రభువా అది ఇచ్చాను, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, కాబట్టి నేను కూడా నీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చేసాను, అంటే నాలో ఏ లోపం లేదు, ప్రతి దాంట్లో ఇస్తున్నాను నీకు అని అన్నాడు. సొంకరు దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం చాలుగా రొమ్ము బాదుకుంటూ ప్రభువా తండ్రి పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అతనికంటే ఇతను నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ప్రభు సెలువు దగ్గరకు వచ్చి ప్రభువా నేను మంచోనే, కాకపోతే అడపాదడప అనేది ఏముండదు ప్రభువా, అరికాలు మొదలుకొని నన్నెత్తే వరకు ఏ మంచితనం లేని వాడిని ప్రభువా, నన్ను నీవు కనికరిస్తే తప్ప నాకు నిత్య జీవితం రాదు. ఏ మంచి లేని వాడిని ప్రభువా, నీవు కనికరిస్తే తప్ప నీ కనికరం మీదనే నా నిత్యజీవం ఆధారపడి ఉంది. అది దాని అర్థం. చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుడి. కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి.
4వది ఏంటంట, దేవుని ప్రేమలో నిలవబడ్డానికి ప్రయత్నం చేయండి. దేనికోసం అంట? దేవుని ప్రేమ. ఏంటి దేవుని ప్రేమ అంటే ఎంతకి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. ఎక్కడి నుంచి అంట? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడదీసేది ఎవడు అని అడుగుతున్నాడు. అంటే క్రీస్తు ప్రేమ అర్థమైతేనంట, సిలువలో ఆయన చూపించిన ప్రేమ అర్థమైతేనంట, ఆ ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవడు అని ప్రశ్న వేసి ఆయనే కొన్ని ఆప్షన్లు ఇస్తున్నాడు మనకు. అదేంటంటే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని అంటున్నాడు. ఈరోజు యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్తున్న వాళ్ళు చర్చికి వస్తూ ఉంటారు, బాగానే వస్తూ ఉంటారు, ఏదో ఒక సందర్భంలో వెనుతిరుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒకటి చెప్తారు. మాకు కరువు వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, అవమానం జరిగిందనో, లేకపోతే ఖడ్గం వచ్చిందనో ఏదో ఒకటి చెప్తారు కదా. కానీ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటారంట, ఇవి ఎడబాపులేవంట. చివరిలో ఏమన్నాడు తెలుసా? ఖడ్గమైనను అన్నాడు. ఖడ్గమైనను. ఖడ్గం ఏం పని చేస్తుందంటే మొండానికి తలకి సంబంధం లేకుండా చేస్తుంది, నరికి పడేస్తుంది. కానీ క్రీస్తు ప్రేమ నుంచి విడదీయలేదంట. ఖడ్గానికి ఉండే శక్తి ఏంటంటే, బలం ఏంటంటే ఈ మొండాన్ని తలని వేరు చేయగలుగుతుంది, అది ఖడ్గం చేసేది. కానీ అది చేయలేనిది ఒకటి ఉందంట, అదేంటంటే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు. అపోస్తలుడైన పౌలైన నన్ను ఎడబాపలేదు. అందుకని నీరో చక్రవర్తి నరికి చంపినా సరే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద కదా. ఈయన నరికి చంపితే ఆయన అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. తెగిపడిపోయిన నా తల మీద నీతి కిరీటం పెట్టడానికి ప్రభు ఎదురు చూస్తున్నాడు. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తల తెంచేశానని ఈయన అనుకుంటున్నాడు, దాని మీద నీతి కిరీటం పెట్టబడిపోతుందని ఆయన చెబుతున్నాడు. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ సిద్ధపరచబడింది. మిస్ అవ్వకండి, కోల్పోకండి. ఖడ్గం మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేదు. మనకు బాధల్లో పరిష్కారం అక్కర్లేదు, క్రీస్తు ప్రేమ అర్థం చేసుకుంటే సరిపోద్ది. బాధలో, శ్రమలో, ఉపద్రవంలో, కరువులో, ఖడ్గంలో, వస్త్రహీనతలో మనకు కావాల్సింది పరిష్కారం కాదు. మనకు కావాల్సింది ఏంటి? క్రీస్తు ప్రేమ అర్థమైతే ఆ క్రీస్తు ప్రేమ నుండి ఇవేవి విడదీయలేవు. మన సమస్య క్రీస్తు అర్థం కాలే. అది ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దేవుడు విజయాన్ని ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అని చెత్త టైటిల్స్ పెడుతున్నారు. సమాధానం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? క్రీస్తు ప్రేమార్థమైన వాడికి, ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏది జరిగినా ఆయన చిత్తంలో జరుగుతుంది. ఒక్కసారి ఆయన చేతులకు మనం వచ్చామంటే ఆయన చేతిలోంచి అపహరించగలిగిన వాడు ఎవడు? నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నా తండ్రి నాటిన మొక్క పెళ్ళగించడం ఎవడికి సాధ్యం కాదు. ఏది జరిగినా అది మేలు కానీ కీడు కానీ ప్రభు మహిమ కొరకే కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావు అయితే లాభం. చావు అయితే లాభం అయినప్పుడు చచ్చే ముందు ఏమొచ్చినా సరే లాభమే కదా. చావే లాభం అయితే చచ్చే ముందు ఏమొచ్చినా, చావడానికి ఏది కారణమైన లాభమే కదా. క్రీస్తు ప్రేమ అర్థమైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏముంది అని అడుగుతున్నాడు ఆయన. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏంటి? ఈరోజు ఎందుకని చాలామంది చర్చి మానేస్తున్నారు, ఎందుకని వేసుకొని వదిలిపెడుతున్నారు? ఏదో అనుకుని వచ్చాం కానండి, అది జరగలేదండి. ఎందుకనుకొని వచ్చావు? ఎవడు పిలిచాడు నిన్న? అలా ఎందుకు అనుకున్నావు? ఎవడు పిలిచాడు? అలా క్రీస్తు ప్రేమ ప్రకటించబడితే, క్రీస్తు ప్రేమను రుచిస్తే ఆ ప్రేమ నుండి ఏది ఎడబాపలేదు. ఒక్కసారి నిజంగా సిలువను అర్థం చేసుకున్నవాడు పేక దిగిపోయినా సరే ప్రభువుని విడిచిపెట్టాడు. ఎందుకని? అంత బలమైంది ఆ ప్రేమ, అంత బలమైంది ఆ ప్రేమ. ప్రతిదాన్ని జయించవచ్చు. కానీ ఈరోజు చర్చిల్లో క్రీస్తు ప్రేమను తప్ప అన్నీ నేర్పిస్తున్నారు. క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఆయన సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడో తెలియదు. నా కోసం నేను పుట్టక ముందే సిలువలో దేవుడు ప్రాణం పెట్టాడు అంటే అర్థమవుతుందా? నా కోసం ఎవరు ప్రాణం పెట్టారంట? దేవుడు నరావతారికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఎప్పుడు? నేను ఇంకా పుట్టలేపటికి 2000 సంవత్సరాల క్రితం. ఎంతటి ప్రేమ ఇది!
కదా. అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం, సమాజంలో చూస్తూ ఉంటాం. ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అవుతూ ఉంటే వీడేం చేస్తాడు, రైలు పట్టాల మీద పడుకొని తెగిపోతాడు. అప్పుడు అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఎంత ప్రేమించాడో కదా. అంటే చనిపోతే ఏమర్థమైంది ఆ రోజు, ప్రేమ కదా. లేదా చేతులు కోసుకుంటారు, కాళ్ళు కోసుకుంటారు, ఎందుకంటే ఎంత ప్రేమిస్తున్నాను చెప్పడానికి. క్రీస్తు ఎప్పుడు ప్రాణం పెట్టాడు, క్రీస్తు ఎప్పుడు ప్రాణం పెట్టాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళయిందని రైల్వే పట్టాల మీద ప్రాణం పోగొట్టుకుంటున్నాడే, ఎందుకు వీడు అంత ప్రేమించాడు అంటే చాలా అందంగా ఉంటుంది కాబట్టి కదా. లేకపోతే వీడు అందంగా ఉంటాడు కాబట్టి ఆమె ప్రాణం పోగొట్టుకుంది కదా. ఒకవేళ అందవిహీనంగా ఉంటే, కురూపిగా ఉంటే ప్రేమిస్తాడా, ప్రేమించడు కదా. నాలో ఏ అందం ఉందని నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మానవుడైతే పర్లేదు, నరావతారిగా వచ్చిన దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏ మంచితనం లేనటువంటి నా కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమ, ఇది అర్థమైతే ఎలా విడిచిపెట్టి పోగలం ఆయన దగ్గర నుంచి? ఏది ఎడబాపుతుంది అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమునై ఉన్నది, అట్టివారిలో నేను ప్రధానుణ్ణి, పాపుల ప్రధానుణ్ణి అంటాడు. హింసకుణ్ణి, హానికరుణ్ణి, దోషకుణ్ణి, అలాంటి నన్ను ప్రభు తన పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వాడిని గాయించాడు. అసలు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయనకి ఇచ్చిన జాబ్ ఏంటి? ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? హింసకుడు, హానికరుడు, దోషకుడు క్వాలిఫికేషన్లు. కానీ ప్రభు ఇచ్చిన డ్యూటీ ఏంటి? తన పరిచర్యకు నమ్మకమైన పనివానిగా ఎంచాడు. క్వాలిఫికేషన్లకి ఆయన జాబ్కి అస్సలు సంబంధం లేదు, ప్రేమ. ప్రభు వాడి కోసం ప్రార్థన చేయడం ఏంటి? వాడు సంఘాన్ని హింసించిన వాడు, స్టెఫను చంపినవాడు అంటే వెళ్ళి ప్రార్థన చేయి, నా నామాన్ని భరించే పాత్రగా అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నా. ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్ట్ అదేనా? ఆ దమస్క మార్గంలో చంపేస్తే పోలేదా? ఆయన ప్రత్యక్షం కావడం, ఆయనతో మాట్లాడడం, తర్వాత ఆయన కోసం ప్రార్థన చేయడం. ప్రభు ప్రేమ అర్థమైతే ప్రాణం పోవాలే తప్ప ఇంకేది ఎడబాపలేదు. చర్చిలు ప్రభు ప్రేమను అర్థం చేయించడం పక్కన పెట్టి పైసలు సంపాదించుకునే పనిలో పడ్డాయి కాబట్టి ఈరోజు చర్చిలోంచి ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడు. ఈ మధ్య ఘర్ వాపస్ అని ఒకటి వచ్చింది, సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూ ఉంది. ఘర్ వాపస్ ఎందుకు మరలా బయటికి వెళ్తున్నా అంటే వాళ్ళు చెప్పి మాట్లాడి తెలుసా, ఆ పాస్టర్ లాగా ఉన్నాడు, ఈ చర్చి లాగా ఉంది, వాళ్ళు అలా అడుగుతున్నారు, ఇలా అడుగుతున్నారు అని అంటున్నారు తప్ప యేసు ప్రభువులో అవినీతి ఉందని చెప్పలేకపోతున్నారే. ఆ యేసు ప్రభువుని గురించి చెప్పడం మానేసి ఎందుకని ఇన్ని దౌర్భాగ్యాలు వచ్చాయి సంఘంలోనికి? దేవుని ప్రేమ. నాలుగవదిగా, ఒకటి అతి పరిశుద్ధమైన విశ్వాసం. మన విశ్వాసం దేని మీద? 2 పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకుందాం. 3 నిత్య జీవం కోసం ప్రభువైన యేసుక్రీస్తు కనికరాన్ని కోరుకుందాం. 4 దేవుని ప్రేమలో నిలవబడదాం. ఇవి చేసినప్పుడు ఈ గొర్రెచరం వేసుకున్న తోడేళ్ళందరూ పక్కకు వచ్చేస్తారు. అలా వాళ్ళ బారి నుండి మనం తప్పించుకోవచ్చు. 22వ వచనం. ఇప్పుడు ఈ 4 చేసే వాళ్ళతో ఒక సలహా చెబుతున్నాడు ఆయన. ఏంటి ఆ సలహా అంటే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ఈ 4 చేసే వాళ్ళు బలవంతులే కదా. ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, ఎవరైనా సందేహంగా ఉంటే సంఘంలో వాళ్ళ మీద ఏం చేస్తారు మీరు? కనికరం చూపించండి. వాళ్ళు ఎందుకు సందేహాలు ఉన్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు పాపం ఇంకా సారం. మీరు కనికరించి వారికి సమాధానం చెప్పండి. పొరపాటున పాస్ను వెళ్ళి ప్రశ్న అడిగారు అనుకోండి. ఆ మధ్య ఆయన ఫోన్ చేసి అన్నాడు, నా ప్రసంగాలు చూడడం ప్రారంభించాడు. చూసి వాళ్ళ పాస్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. ఈయనేమో దేవదూతల భాషలు లేవు అంటున్నాడు, ఈ లబలబా వాగుతుంటారు కదా ఇదంతా ఫేక్ అంటున్నాడు, ఎంతవరకు నిజం అన్నాడు. పాపం తెలియక అన్నాడు ఆయన. అంతే, ఆ రోజు నుంచి వింతగా చూస్తున్నాడంటే ఈయన్ని. అంటే వీడు నన్ను ప్రశ్నించాడు, వీడు నన్ను ప్రశ్నించాడు, వీడు నన్ను ప్రశ్నించాడు. నిన్ను కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తాడు? నన్నే ప్రశ్నిస్తావా? అయ్యగారినే ప్రశ్నిస్తావా? ఇంకెవరిని ప్రశ్నించాలి? పిల్లాడు ప్రశ్న ఎవరిని అడగాలి? టీచర్నా లేకపోతే తోటి స్నేహితుడినా? టీచర్నే కదా. పిల్లాడు వెళ్ళి ప్రశ్నిస్తే నన్నే అడుగుతావా అంటే ఏమనాలి? నన్నే అడగండి అనాలి. నన్నే అడుగుతావా కదా, నన్నే అడగండి. పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళకి సరిగ్గా తెలియదేమో, నేనే చెబుతాను అనాలి. అది పోగొట్టేమన్నారు తెలుసా? నన్నే అడుగుతావా? అయ్యగారిని అడుగుతావా? అయ్యగారిని అడిగే మొనగాడివా? మొనగాడి కాదు కాబట్టి అడిగాడు.
కదా. ఏ పాస్టర్ నిలబడి మీకు మన క్రైస్తవ్యాన్ని గురించి, బైబిల్ గురించి, ప్రభువుని గురించి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అని ఒక వారంలో ఒక రోజుని, ఒక గంటని కేటాయిస్తున్నాడు చెప్పండి? చెప్పండి. ఆ మాట అడగాలంటే అయ్యగారు వారం అంతట్లో జబర్దస్త్ చూడకుండా బైబిల్ పట్టుకొని కూర్చోవాలి. తెలుసా మీకు జబర్దస్త్ ఎక్కువ ఎవరు చూస్తారో? బైబిల్ పట్టుకొని కూర్చుంటే కదా ఆ మాట అనేది. వారంలో ఒకరోజు ప్రశ్న జవాబులు. మీకు మన బైబిల్ గురించి, మన విశ్వాసాన్ని గురించి ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి అనే దమ్ము రావాలి అంటే బైబిల్ పట్టుకొని కూర్చోవాలి మనోడు. మిగిలిన పుస్తకాలు పట్టుకొని కూర్చోవాలి. సందేహపడు వారిని ఏమన్నాడు? కనిపెట్టి చూడండి, వారిని వెలివేయండి అని అన్నాడా? సందేహపడు వారిని వాడి మీద కనికరం చూపించండి. సందేహం అడుగుతున్నాడు అంటే సీరియస్గా తీసుకుంటున్నాడు విశ్వాసాన్ని. ఆ విశ్వాసంలో ఏదో ఆటంకంగా ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు సందేహపడుతూ. నీవేం చేయాలి? ఇది నా భాగ్యముగా భావించి మన విశ్వాసం ఏంటంటే, ప్రభువు ఏంటంటే, మన బైబిల్ ఏంటంటే ఎంత సంతోషంగా సమాధానం చెప్పాలి. మన పిల్లలు వచ్చిరని మాటలతో మనల్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎంత ముచ్చటగా సమాధానం చెప్తాం కదా. డాడీ అదేంటి, డాడీ ఇదేంటంటే ఎంత ముచ్చటగా చెప్తాం కదా. మరి అప్పుడప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తులు అయ్యగారు ఇదేంటి అంటే చెప్పాలా వద్దా? మొన్న నా స్టూడెంట్ ఫోన్ చేసి అడుగుతుంది, ఎంబీబీఎస్ డాక్టర్ తను, అంటే చివరి ఫైనల్ ఇయర్లో ఉంది. చర్చికి వెళ్ళింది, క్యాంపస్లో చర్చి ఉంటే చర్చికి వెళ్ళింది. మన క్రిస్మస్ రోజు ఆయన యేసుప్రభు గురించి చెప్తూ ఉంటే ఏమన్నాడు ఆయన? యేసుప్రభు అబ్రహాం కుమారుడు అన్నాడంట మొదట. తర్వాత అన్నాడు యేసుప్రభు దేవుని కుమారుడు అన్నాడంట. ఈ పాపకు అనుమానం వచ్చింది, ఎందుకంటే యేసుప్రభు నమ్మలేదు కదా. సార్ యేసుప్రభు ఎందుకు అబ్రహాం కుమారుడా, దేవుని కుమారుడా? ఆయన ఏదో ట్రినిటీ అని, త్రిత్వం అని ఏదో అన్నాడంట. అనగానే ఇంత త్రిత్వం అంటే ఏంటి సార్ అందంట. అనగానే ఏనన్నాడంట? నోరు మూసుకో, ఎక్కువ తెలుసుకుంటే నీకే ప్రమాదం అన్నాడంట. ఎక్కువ తెలుసుకుంటానంట నీకే ప్రమాదం, ఎక్కువ తెలుసుకోవడం మంచిది కాదు. వెంటనే నాకు మెయిల్ పెట్టింది, సార్ ఇలా వెళ్ళాను సార్ చర్చికి, అందరి ముందర షటప్ అన్నాడు సార్, నోరు మూసుకో అన్నాడు సార్. ఇలా అన్నాడు సార్ అంటే నేను అన్నాడు, వాడు పోరంబోకు, వాడికి తెలియదు విషయం. ప్రశ్న వస్తే స్వాగతించాలి, దానికి నోరు మూసుకున్నామంటే నీకు తెలియదని అర్థం. ఎక్కువ తెలుసుకుంటే నీకే ప్రమాదం అంటే ఏంటి? ఎక్కువ తెలుసుకుంటే ప్రమాదమా? ఎంత భయంకరమైన మాట కదా అది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రినిటీ అంటే ఏంటంటే అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఇప్పుడు అర్థమైంది. ఎంతమంది సేవకులు ప్రశ్న జవాబులు పెట్టి వాక్యానుసారంగా సమాధానం చెప్తున్నారు. నేను చెప్తున్న సమాధానం కాదు, వాక్యానుసారమైన సమాధానం, సందర్భ సహితమైన సమాధానం, హేతుబద్ధమైన సమాధానం, ప్రతి ఒక్కరూ కాదనలేనటువంటి సమాధానం ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, అసలు కేటాయిస్తున్నారు? అలా ఉపవాస ప్రార్థనలు ఎటువంటి పెడతారు కానీ, విజ్ఞాపన ప్రార్థనలు ఎటువంటి పెడతారు కానీ, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎటువంటి పెడతారు కానీ. ఎందుకని ప్రార్థనలో ఏం మాట్లాడవు కాబట్టి. వీడు చేసే ప్రసంగం ఏముండదు, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏముండవు. వచ్చి మోకాల మీద కూర్చొని రాత్రి అంతా అలా ఉండిపోవడమే. నోరు తెచ్చి ఒక ప్రసంగం కూడా అక్కర్లే కదా. ప్రార్థనలు కాదు పెట్టాల్సింది, ప్రశ్న జవాబులు. మన విశ్వాసాన్ని గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయా? సందేహం అన్నది చాలా మంచిది. మనం నేలను తవ్వుతూ ఉన్నప్పుడు అంత మట్టే వస్తుంది అనుకోండి, పని కష్టమవుతుంది. అలాగే ఇంత పెద్ద రాయి ఒకటి పడింది అనుకోండి, ఆ రాయిని బయటికి లాగితే ఇంత స్థలం వచ్చేస్తుంది కదా. ఎన్ని రాళ్ళు పడితే అంత లోపలికి వెళ్ళిపోతుంది గుంత. రాయి అనేది సందేహం. ఆ సందేహాన్ని నివృత్తి చేసావనుకో దిగిపోతాడు అంతే లోపలికి. వాడికి సందేహం నివృత్తి అయ్యే కొద్ది దిగిపోతాడు లోపలికి, బయటికి రాడాడు. ఎందుకని? నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉంది. ఒకానొక దశలో వాడికి సమాధానం రాకపోయినా సరే ఇప్పుడు నేను కనిపెడతా దానికి సమాధానం అనే దగ్గరికి వస్తాడు. అంత మట్టే వచ్చిందనుకో పని జరగదు. మట్టి బొరలు వచ్చాయి అన్ని చర్చిలోకి, ఒక్క ప్రశ్న రాదు, వాళ్ళకి ప్రశ్న ఇచ్చే సమాధానం లేదు. సందేహపడే వారి మీద కనికరం చూపించండి, నంబర్ 1. నంబర్ 2 చూడండి, కొంతమంది సందేహాలు ఎక్కువైపోయి వెళ్ళిపోయారు. ఏది? తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారంట? అగ్నిలో ఉన్నారంట. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి.
నంబర్ 1, సందేహపడే వాడిని బిగినింగ్లో ఏం చేస్తారు? నివృత్తి చేయండి సందేహాలని. నంబర్ 2, వెళ్ళిపోయిన వాళ్ళని ఏం చేస్తారు? అగ్నిలో ఉన్నాడన్నట్టుగా వాడిని బయటకు లాగే ప్రయత్నం చేయండి. అగ్నిలో ఉన్నట్టుగా లాగే ప్రయత్నం చేయండి. వాడి దగ్గరికి వెళ్ళండి, ఎందుకు వెళ్ళామని అడగండి, ఎందుకు దీన్ని నమ్మామని అడగండి, రాత్రింబవులు టైం కేటాయించండి, వాడికి సమాధానం చెప్పండి. మరలా ప్రభు విశ్వాసంలోనికి, అతి పరిశుద్ధమైన విశ్వాసంలోనికి, ప్రభు ప్రేమను రుచి చూపించండి, వాడిని తీసుకుని రండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా బయటకు తీసుకుని రండి అని చెప్తున్నాడు. ఇక 3వదిగా ఏం చెప్తున్నాడు చూడండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోరు. ఇక 3వ కేటగిరీ ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోయారు, పాపంలో పడిపోయారు అంతే కంప్లీట్గా. అలాంటి వారిని వారి అపవిత్ర ప్రవర్తన ఒప్పుకోకుండా దానిని అసహించుకోవచ్చు, అంటే వారి పాపాన్ని అసహించుకుంటూ భయంతో కొందరు రక్షించండి. అలాంటి పాపంలో మీరు పడే అవకాశం లేకుండా, మీరు పడకుండా అలాంటి పాపంలో ఆ వ్యక్తిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నంబర్ 1, సందేహం ఉన్నవాడికి క్లియర్ చేయండి. నంబర్ 2, వెళ్ళిపోయిన వాడు అగ్నిలో ఉన్నాడు అనుకుని వాడిని బయట లాగే ప్రయత్నం చేయండి. ఇంకా దిగజారిపోయి పాపంలో కూరుకుపోయాడా, ఆ పాపాన్ని మీకు అంటుకోకుండా ఆ వ్యక్తిని బయట లాగే ప్రయత్నం చేయండి. ఏం చేస్తున్నాడు? ఇదంతా పోరాటం. మన విశ్వాసానికి సంబంధించిన పోరాటం, సంఘాల్లో జరగాల్సిన పోరాటం గురించి మాట్లాడేంతవరకు ఇప్పుడు 24, 25 వచనాల్లో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? పోరాటం చేసే వాళ్ళకి. ఎవరికి? ఆ 4 విషయాలు చెప్పానే, అతి పరిశుద్ధమైన విశ్వాసం, పరిశుద్ధాత్మలో ప్రార్థన, నిత్యజీవం కోసం ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కోసం కనిపెట్టడము, 4 దేవుని ప్రేమ. ఈ 4 విషయాలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. తొట్టిల్లకుండా కాపాడడం అంటే దేని నుంచి తొట్టిల్లకుండా? తప్పుడు సిద్ధాంతాల వైపు వెళ్ళకుండా, తప్పుడు సిద్ధాంతాలు మిమ్మల్ని ఆకర్షించకుండా, తప్పుడు సిద్ధాంతాలకు మీరు లొంగిపోకుండా మిమ్మల్ని కాపాడేదానికి దేవుడు దేని నుంచి కాపాడుతాడు? తప్పుడు సిద్ధాంతాల నుంచి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమెన్. ఏమన్నాడు ఇక్కడ? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. ఎప్పుడు తొట్టిల్లకుండా కాపాడితే ఏం జరుగుతుందంటే, తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలవబెట్టుటకు. మనం తప్పుడు సిద్ధాంతాలు తొట్టుపడితే ఆయన మహిమ ఎదుట నిలవబడలేం. తప్పుడు సిద్ధాంతాల వైపు వెళ్లకుండా మనల్ని కాపాడితే ఆయన మహిమలో మనం ప్రవేశిస్తాం. అంతే కదా? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు కాదు. మీరు అక్రమం చేసేవాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. ప్రభు వాక్యాన్ని కట్టుబడిన వాడు ప్రభు సన్నిధానంలో నిలవబడతాడు. అక్కడ వెళ్ళాలంటే మనం తొట్టుపడకూడదు. తప్పుడు సిద్ధాంతాలు, ఎన్ని సిద్ధాంతాలు వచ్చేసాయి, ఎన్ని తప్పుడు బోధలు వచ్చేసాయి సంఘంలోనికి, క్రైస్తవ సంఘంలోనికి. ఎవరు ఎక్కడ చిక్కుబడుతున్నాడో, ఎవరు దేనికి ఆకర్షితులవుతున్నారో, నన్ను దేవుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు తప్పుడు బోధల గురించి ఇంతగా మాట్లాడుతున్నాడు, మీ చెవిలో వినిపించాడు అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని తొట్టుపడకుండా కాపాడుతున్నాడు. అది దాని అర్థం. అవునా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ఇది దేవుని శక్తి. ఏది వాక్యం, ఏది వాక్యం కాదు. ఈ వివరించడం, ఈ భాగ్యం మీకు కలిగింది చూసారా? ఇది దేవుని శక్తి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి నిన్నటి నుంచి ఇప్పటి వరకు సంఘంలోనికి రహస్యంగా చొరబడ్డారు. గొర్రెచరం వేసుకున్న తోడేళ్ళు వచ్చాయి, తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి, ప్రభు సువార్తను అడ్డగించేటువంటి పరిస్థితులు వచ్చాయి అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రభు మనల్ని ఆయన మహిమ ఎదుట నిలవబెట్టుకోవడానికి సంకల్పం. అందులో భాగంగా ఈ మాటలు మీ చెవిలో వినిపించబడ్డాయి. దేవుడు తన సత్యాన్ని మనకు బయలుపరిచాడు అంటే మనల్ని ప్రేమించాడు అని అర్థం. దేవుడు తన సత్యాన్ని బయలుపరిచాడు అంటే మనల్ని ప్రేమించాడు అని అర్థం. మనం సత్యం కోసం పోరాడాలని మనల్ని ప్రభు పురికొల్పుతున్నాడంటే మీరు రక్షించబడ్డారు కాబట్టి రక్షణ కోల్పోతున్న వారిని కాపాడండి అనే బాధ్యతను మనకు అప్పగించాడని అర్థం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగి రక్షించండి అనే బాధ్యతనిచ్చాడు ప్రభు మనకి.
సందేహపడే వారి మీద కనికరం చూపించడనే బాధ్యతనిచ్చాడు ప్రభు. ఎవడు సందేహాలకి నివృత్తి చేయగలడు? ఎవడికి తెలుసో, ఎవడు అర్థం చేస్తున్నాడు వాడు కదా. ఈరోజు క్రైస్తవ పిల్లలు బాగా చదువుకొని పిహెచ్డి అలా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు లేడు అనే దగ్గరికి వస్తున్నారు. ఎందుకో చెప్పమంటారా? మన సండే స్కూల్లో దావీదు గొల్యాతు కథల్ని నేర్పిస్తున్నారు. మన సండే స్కూల్లో ఎంత పెద్దలు అవుతున్నా సరే 5 రొట్టెలు 2 చేపల దగ్గరే ఉన్నారు. లాజికల్గా, రీజనబుల్గా, హేతుబద్ధంగా వాక్యాన్ని ప్రస్తుత సమకాలీన ప్రపంచానికి అన్వయించి అర్థం చేయించేది కోల్పోయాం. కాబట్టి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? వెళ్ళి ఎవల్యూషన్ థియరీ రైట్, బైబిల్ తప్పు, దేవుడు లేడు అనే దగ్గరకు వస్తున్నాం. మన క్రైస్తవ పిల్లలు, ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఐఏఎస్ కోచింగ్ పంపించింది ఢిల్లీకి. ఆడ ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళాడు, అక్కడెవరో పరిచయం అయ్యారు. ఇంటికి వచ్చి అంటున్నాడంట, బైబిల్ తప్పు, యేసు ప్రభు లేడు, దేవుడు లేడు అన్నాడు. వెంటనే ఫోన్ చేసి, బ్రదర్ మీకు రాను ఫోను మొత్తం నేనే చూసుకుంటాను, మొత్తం అంతా నేనే చూసుకుంటాను, ప్లీజ్ ఒక్కరోజు వచ్చి మా అబ్బాయితో కేటాయించండి. నువ్వెందుకు చెప్పకూడదు? నేను ఎందుకు రావాలి? ఆవిడెవరు తెలుసా? మరలా జడ్జి అనుకుంటాను, బహుశా రిటైర్డ్ జడ్జి. నువ్వెందుకు చెప్పకూడదు? అవగాహన లేదు బైబిల్ మీద. ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో బైబిల్ మీద జరుగుతున్నటువంటి దాడి, ఏ సిద్ధాంతాలు దాడి చేస్తున్నాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? పోరాటం కాదా? ఎప్పుడైనా మీరు 10th క్లాస్ చదువుతున్నటువంటి మీ పిల్లలు వాళ్ళ టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి అందులో ఏ లెసన్స్ ఉన్నాయి ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూడలేదు కదా. లేదా 6th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ మీ పిల్లలు టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి ఆ ఇండెక్స్ ఉంటుంది, కంటెంట్స్ ఉంటాయి కదా, ఏమేమి లెసన్స్ ఉన్నాయి, పిల్లల మనసుల్లోనికి ఏ సాహిత్యాన్ని, ఏ జ్ఞానాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆలోచించాలి. మీరేమో ఆదివారం సండే స్కూల్లో పిల్లల్ని పంపించి 5 రొట్టెలు 2 చేపలు నేర్పిస్తారు. వాళ్ళు 10th క్లాస్ ఏం నేర్పిస్తారు తెలుసా? డార్విన్ థియరీ నేర్పిస్తారు. ఏది నమ్ముతాడు వీడు? మీరేమో సండే స్కూల్లో 5 రొట్టెలు 2 చేపలు నేర్పించారు. ఇక్కడ అయిపోయిందంతా, మావాడు భలే పాట పాడతాడండి, భలే తబలా కొడతాడండి, భలే అని అనుకుంటున్నారు. 10th క్లాస్ ఏం నేర్పిస్తారు తెలుసా? డార్విన్ థియరీ. డార్విన్ థియరీ అంటే దేవుడు లేడు, ఏమీ లేదు, ఎక్కడి నుంచి వచ్చాడు మానవుడు? కోతి నుండి. మీరేమో సండే స్కూల్లో ఏం నేర్పించారు? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను చేశాడు అని ఇక్కడ నేర్పిస్తాం కంఠత వాక్యంలాగా. అక్కడికి వెళ్ళి వాడు ఏం చేస్తాడు? బొమ్మలు వేస్తాడు, చాట్లు చూపెడతాడు, స్లైడ్స్ వేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, డార్విన్ థియరీ నేర్పిస్తాడు. ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఎవరైనా డార్విన్ థియరీలో ఉన్న లొసుగులు ఇవి, డార్విన్ థియరీ అన్నది జోక్ అని ఎప్పుడైనా నేర్పించారా? డార్విన్ థియరీ ఏంటో తెలుసా? జోక్ అది, కామెడీ అది. ఎప్పుడైనా చెప్పారు మీరు? నేను టీచ్ చేసేటప్పుడు చెప్పాను ఆ లెసన్ రాగానే, ఇప్పుడు మీకు అద్భుతమైన జోక్ చెప్తాను, సైంటిస్టులు కూడా అర్థం కాని జోక్ చెప్తాను స్టార్ట్ చేశాను. ఏంటి సార్ అదంటే ఎవల్యూషన్ థియరీ అని రాశాను దాని మీద. ఏంటి సార్ జోకా? చెప్తాను వినండి. అలా ఒక పాయింట్ చెప్పుకుంటూ పోతుండే నేను, పిల్లలు పగలబడి నవ్వుతున్నారు. ఏంటి సార్ ఇది కూడా నమ్మారా, ఇది కూడా నమ్మారా, ఇది కూడా నమ్మారా అని. అంతే కదా. మన విశ్వాసం మీద దాడి చేస్తున్న ప్రతి దాన్ని నిర్దాక్షిణ్యంగా నరికి చంపాలి, అది ఏ సిద్ధాంతమైనా సరే. ఆ కసరత్తు ఎవడు చేయాలి? ఆ పోరాటం ఎవడు చేయాలి? అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అడ్డగిస్తున్న ప్రతి జ్ఞానాన్ని చెరపట్టి క్రీస్తు పాదముల చెంత తీసుకుని వచ్చి మోకరింపజేసే దానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. అది యోధా రాస్తూ ఉన్నది. అది ఆధ్యాత్మిక సిద్ధాంతమైన కానీ బయట సిద్ధాంతం కానీ ఏదైనా సరే, ఏ రూపేణా బైబిల్ జోలికి వచ్చినా, ఏ రూపేణా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చినా ఏమాత్రం కనికరం లేకుండా దాన్ని చెరపట్టి ప్రభు పాదాల చెంత మోకరింపలు చేసేదానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. యోధ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే పోరాటం, యుద్ధం. ఎవడి స్థాయిలో వాడు యుద్ధం చేయాలి. సంఘంలోనికి తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశించాయి, యుద్ధం చేయాలి. బయట నుంచి వస్తున్నాయి, యుద్ధం చేయాలి.
ఎప్పుడు చేశాం? ఎవరితో చేసాం యుద్ధం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ ప్రణాళిక మీద జరుగుతున్న ఏ వ్యక్తిని కానీ, ఏ సిద్ధాంతాన్ని కానీ, ఏ నైతిక సూత్రాన్ని కానీ, ఏ ధర్మాన్ని కానీ, ఏ మతాన్ని కానీ ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదు, నిర్లక్ష్యం చేసేది లేదు. సంసిద్ధులుగా ఉండాలి. అది మాట్లాడుతున్నాడు యూదా. మనకందరికీ కలిగిన రక్షణను గురించి నేను వ్రాయాలని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుతుండగా, మనకందరికీ కలిగినటువంటి ఆ రక్షణ నిమిత్తం, ఆ రక్షణ ప్రణాళిక నిమిత్తం మనం పోరాడాలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చను. పోరాటం గురించి వ్రాసాడు రక్షణను పక్కన పెట్టి. రక్షణ ప్రకటించబడాలంటే దాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుర్గాన్ని పడగొట్టాలి కదా, ప్రతి దుర్గాన్ని కూలద్రోయాలి కదా. అందుకు మనం మన తెలివి ఉపయోగించాలి, మన బలాన్ని ఉపయోగించాలి. అదే అంటాడు ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుణ్ణి నీ పూర్ణ జ్ఞానంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. పూర్ణ జ్ఞానం అంటే నీ తెలివిని ఉపయోగించు. పూర్ణ వివేకం, పూర్ణ బలం, పూర్ణ హృదయం, కంప్లీట్గా ఆయన ప్రేమించాలి. అటు తర్వాత నేను వారిని పొరుగువారిని ప్రేమించాలి. యోధా మనకేం నేర్పించాడు? యోధా పత్రిక ఎంత భారంతో రాశాడు అంటే, పోరాడండి, సోమరిపోతులుగా ఉండకండి, యుద్ధ మైదానం ఇది. ఈ 2025లో ఎన్ని దాడులు జరుగుతున్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం మీద, ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. నీ వంతుగా నీవు పోరాటం చేయాలి. నీ వంతుగా నీవు పోరాటం చేయాలి, నా వంతుగా నేను పోరాటం చేయాలి. ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నాకు వినబడేటట్టుగా ఒక మాట మాట్లాడి నా దగ్గర వాదాన్ని గెలుచుకొని వెనక్కి వెళ్ళిన వాడు లేడు ఇప్పటిదాకా. అంత రోషం నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే. అన్ని విధాలుగా యేసు ప్రభువుని అర్థం చేసుకున్నాను, బైబిల్ని అర్థం చేసుకున్నాను. మరి మీరు? యోధా కోరుకుంటున్నది ఏంటంటే పోరాటం. ఒకప్పుడు సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించడం. అయితే యోధా పత్రిక ఎందుకు రాశాడు అంటే, దానితో పాటు పోరాటం కూడా చేయాలి. పోరాటం చేస్తేనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవించగలుగుతాం. యుద్ధం చేయాలి. కాబట్టి ఇటు సంఘంలో కానీ, సంఘం బయట కానీ, లోపల ఉన్నటువంటి గొర్రెచర్మం వేసుకున్న తోడేళ్లతో పోరాటం చేయాలి, తప్పుడు సిద్ధాంతాలతో పోరాటం చేయాలి, వాక్య వ్యతిరేకమైన ప్రతి సిద్ధాంతంతో పోరాటం చేయాలి, బయట నుంచి దాడి చేస్తున్నటువంటి ప్రతి సిద్ధాంతంతో దాడి చేయాలి. పోరాట యోధులుగా, క్రీస్తు సైనికులుగా శ్రమ అనుభవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని యోధా పిలుపునిస్తున్నాడు తన పత్రిక ద్వారా. ఈ పోరాటంలో ఈ తప్పుడు సిద్ధాంతాల విషయంలో మనల్ని తొట్టిల్లకుండా కాపాడి తన మహిమ ఎదుట నిలవబెట్టడానికి ప్రభు సమర్థుడు. ఇది మన శక్తితో కాదు, ఆయన కృపతో, ఆయన బలంతో, ఆయన సహాయంతోనే ఈ యుద్ధాలు మనం చేస్తాం. యుద్ధం యెహోవాదే. ఒక్కసారి ఆయన పక్షాన్ని నిలబడి చూడు, ఎలా విజయాన్ని ఇస్తాడో, ఎలా శత్రువు ఓడిపోతాడో మనం చూస్తాం. అయితే ముందు మనం దిగాలి యుద్ధరంగంలోకి. యుద్ధరంగంలో దిగితే ఆయన మనకు తోడుంటాడు, మన ద్వారా యుద్ధం జరిగిస్తాడు. యోధా పత్రిక మనకు చెప్తుంది ఏంటంటే, పోరాటం చేయండి. మన వాక్యాన్ని కలిపి చెరిపే అనేకులు ప్రవేశించారు. తమ సొంత సామ్రాజ్య స్థాపన జరుగుతున్నాయి. ప్రతి దుర్గాన్ని పడగొట్టాలి, ప్రతి తప్పుడు సిద్ధాంతాన్ని కోల్చాలి. సేవకుడు కాకుండా, సేవకుని అర్హత లేకుండా ఎవడైతే వచ్చాడో వాడిని బయటికి వెళ్ళగొట్టాలి, తప్పుడు వ్యక్తిగా నిరూపించాలి. చర్చి లోపల యుద్ధం జరగాలి, చర్చి బయట యుద్ధం జరగాలి. పోరాటాన్ని యోధా నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగం వెక్కిరించబడుతూ ఉంటే మన ప్రాణాన్ని పెట్టడానికి బద్దులమై ఉన్నాం, మన ప్రాణాన్ని తెగించి పోరాడడానికి బద్దులమై ఉన్నాం. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం మన ప్రాణాన్ని ఇవ్వడానికి. భౌతికమైన దాడి కాదు మనది, సిద్ధాంతపరమైన దాడి.